దేవునికి స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. యుగ యుగముల వరకు ఆయన నామము స్తుతినందునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొద్దకు మరొక పర్యాయము ఈ రాత్రి వేళలో, ఈ దినపు ఆరంభ సమయంలో తొలి గంటలోనే మీ యొద్దకు దేవుని ప్రశస్తమైన వాక్యమును తీసుకుని వస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను. మా కుటుంబం తరఫున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నారని, అలాగే నేను మీతో పంచుకున్నటువంటి అనేక విషయాలు మీరు ఆలోచన చేస్తున్నారని, తప్పక ఈ యొక్క వర్తమానాలు మీ స్నేహితులకు, బంధువర్గానికి, మీ వినికిడిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీన్ని మీ ద్వారా అందజేస్తారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ దేవుని కృపలో మీరు వర్ధిల్లాలి అనేది మా ప్రార్థన. మరి సమయంలో ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రశస్త వాక్యాన్ని మీ వద్దకు తీసుకొని రావడానికి సంతోషంగా ఉన్నది. మీరందరూ హృదయపూర్వకంగా సిద్ధపడి ఈ దేవుని వాక్యమును మరి హృదయంలో చేర్చుకోవాలని ప్రేమతో మీ సహోదరుడిగా మనవి చేస్తూ, చిన్న ప్రార్థనలో మీరందరూ నాతో కూడా ఏకీభవించాలని, ఆ విధంగా మనం అందరం కలిసి జీవం కలిగిన మన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో చేయి కలిపి ముందుకు సాగుదాం. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మేమైతే అయోగ్యులము, అల్పులము, దీన దరిద్రులము. ఈ లోకంలో ప్రభా, అపవాది శృంఖలాలు అనేకులను పట్టి బంధించుచున్న ఈ తరుణంలో మేము అట్టి శ్రమలలో నుండి, బంధకాల నుంచి విడుదల పొందినప్పటికీ మీ బిడ్డలమైనందున మీ పై వ్యతిరేకతతో మీ స్వరూపములో మీ పోలిక చొప్పున నిర్మించబడిన యావత్తు మనుషులపైన, మరి విశేషంగా నిన్ను హత్తుకొని జీవించాలని ఆశ కలిగిన బిడ్డలపై అపవాది చేయుచున్న దాడిలో మీ దేన బిడ్డలమైన మమ్మలను విడిపించి మాకు సహాయం చేసి సంరక్షించి సాతాను క్రియలను లయపరచుమని నీ బిడ్డల పక్షమున నీవే గొప్ప ప్రాకారముగా నిలిచి, పరిశుద్ధ పట్టణపు ఎత్తైన గోడగా నీ ఉండి, మా దుర్గముగా, మా కోటగా, కొండగా, మా శైలముగా మీరుండి మమ్మల్ని ఆదరించమని, ఆవరించమని అపవాది క్రియలను లయపరచుచు మీ బిడ్డల ఈ మాటలు వినుటకును, మీ మాటలు మనస్కరించి హృదయంలో చేర్చుకొని వీటిని ధ్యానించుటకును మీ బిడ్డలకు తప్పక అవకాశం ఇస్తున్నారని నమ్మచ్చు. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ వర్తమానం అందించుటలో నాకు సహకారిగా, నా జీవిత భాగస్వామిగా నీవు అనుగ్రహించిన ఆయన మీ దాసురాలు పుష్పకుమారిని, నన్ను, అలాగే మా కుమారుణ్ణి కూడా మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, మా ప్రియులందరినీ కూడా ఇలాగే మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని, వీక్షకులను, ఈ విషయమై ఆసక్తి కలిగిన నీ బిడ్డలను ఒక్కొక్కరిని పేరు వరుసగా ఆశీర్వదించి ప్రతి విధమైన శ్రమలో నుండి, శోధనలో నుండి తప్పించి మిక్కిలి ఆనందముతో మమ్మల్ని ఉజ్జీవింపచేస్తారని జీవము కలిగిన యేసయ్య నామములోనే ఈ ప్రార్థనను సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరణను బట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ దినపు మొదటి గంటలోనే మీ అందరి యొద్దకు ఈ యొక్క శ్రేష్టమైన వర్తమానం తీసుకురావడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా నాతో సామెతలు గ్రంథంలో 16వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు ఒకసారి తెరవాలని, చూడాలని, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. 16వ అధ్యాయము సామెతలు గ్రంథము 24వ వచనము. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి,
ఇంపైనటువంటి మాటలు మనకు ఎవరు వినిపిస్తారు? ఈ ఇంపైనటువంటి ఈ మాటలు జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, మేలుకరమైనటువంటి మాటలు, సమస్యలైనటువంటి వారికి ధైర్యమును, ఆదరణను ఇచ్చే మాటలు, పడిపోయిన వారు లేవనెత్తబడటానికి ప్రయోజనకరమైన మాటలు, ఆత్మ సంబంధముగా ఒక మనిషిని ఆలోచింపచేసి ఆధ్యాత్మికమైనటువంటి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే మాటలు, దేవునితో ఉన్న వ్యతిరేక భావముతో మానవుడు ఉంటున్నప్పుడు సమాధానమును కలుగజేసే ఈ మాటలు ఎవరు మాట్లాడగలరు? ఈ మొట్టమొదట దేవుడే మనతో మాట్లాడి ఉన్నాడు. దేవునిని విశ్వసించిన బిడ్డలు, దేవునితో సమాధానమును కలిగిన బిడ్డలు, సమాధాన సువార్తను అందించుటకై దేవుడు ఆజ్ఞాపించిన బిడ్డలు, ఆయన ఆజ్ఞాపించి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులనుగా చేయడని దేవుడు ఎవరినైతే ఆదేశించారో అట్టి దాసులు, దేవుని యొక్క దీనులైన ఆయన సేవకులు, వారికే దేవుడు ఇట్టి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంపైనటువంటి మాటలు. అయితే పాపములో ఉన్నటువంటి వానికి హెచ్చరిక మాటలు అవి ఇంపైనవి. ఎందుకంటే వానికి మేలు చేకూర్చే మాటలు అవి. ఒకడు ప్రాణము పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాని ప్రాణమును వాడు దక్కించుకోవాలని, ఆ వ్యక్తి ఆపదలో పడిపోకుండా, నశించిపోకుండా అతను హెచ్చరిక పొందినట్లయితే ఆ హెచ్చరిక మాటలను అతడు విను వెంటనే స్పందించినట్లయితే అట్టి వ్యక్తికి అది జీవదాయకమైనటువంటి మాటలు. ఇట్టి మాటలను మనము వింటున్నామా? ఈ మాటలను వినడమే కాదు, ఈ మాటలను మనము పలుకుచూ ఉన్నామా? ఈ మాటలు మన మనస్సును ఆలోచింప చేస్తూ ఉన్నాయా? జీవము కలిగిన దేవుని మాటలు. మాట్లాడటము సులువే, మాట్లాడటము కాదు. మాట్లాడినటువంటి ప్రతి మాట ఒకానొక దినాన అది తీర్పులోనికి వస్తుందని, ప్రతి మాటకు మనము జవాబు చెప్పవలసి ఉంటుందని ఒకానొక దినాన జాగరూకత వహించకపోయినట్లయితే నిశ్చయముగా మనము శ్రమల పాలవుతామని చెప్పకనే తప్పదు. ఎందుచేతనంటారా ప్రియులారా? ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. తేనె పట్టు అలసినటువంటి వానికి వెనువెంటనే శక్తిని ఇవ్వడానికి తేనెను తీసుకోమని చెబుతూ ఉంటారు. తేనె వలన కనుచూపు బాగా కనిపిస్తుంది, కను దృష్టి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. మాటలు రాని వానికి కూడా తేనె, ఈ ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. ఇవి దేవుని మాటలు అయితేనే ఇంపుగా ఉంటాయి, సత్యముతో కూడినవై ఉంటాయి, మానవుని మార్చివేసే మాటలుగా ఉంటాయి, మానవునికి కనువిప్పు కలిగించే మాటలుగా ఉంటాయి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూచినా మనుషుల యొక్క మాటలు ఎలా ఉంటున్నాయంటే, జీవము కలిగిన దేవుని మాటలు వినినటువంటి వారు, దేవుని మాటల వలన ప్రభావితమైన వారు, జీవితంలో మారిపోయినటువంటి వారు, దేవునికి అంకితమైనటువంటి వారి మాటలు అవి విభిన్నమైనవిగా ఉంటాయి. కానీ ఎవరైతే దేవుని భయం లేనివారో, ఎవరైతే ఈ లోకములో లిప్తకాలము ఉండే ఈ జీవితం కొరకు ప్రయాసపడుతూ పరుగు పందెములో అలసటతో, ఓర్పు లేక, సహనము లేక, ఆయాసముతో పరుగులు పెడుచు ఉన్నారో అట్టివారు ఈ ఇంపైనటువంటి మాటలు వినరు, అవి తాము అభ్యాసం చేసుకోరు, వాటిని మనస్కరించరు. కానీ ఎవరైతే దేవుని కొరకు ఆశ కలిగి ఉంటారో అటివారు నిశ్చయముగా దేవుని ఇంపైనటువంటి ఈ మాటలు, ప్రశస్తమైన దేవుని మాటలు తప్పక వింటారండి. ఎందుచేతనంటే దేవుని వాక్యం చెబుతా ఉన్నది, the pleasant words are an honeycomb, sweet to the soul and health to the bones.
ఎముకలకు సత్తువ, ఆరోగ్యము, ఆత్మకు లేదా ప్రాణమునకు అవి మధురమైనవిగా ఉంటాయి. అవి ప్రాణమునకు మధురమైనవి. ప్రాణము మధురమైన వాటిని కోరుకుంటుంది, కానీ మధురమైనవి దొరకడ అరుదుగా ఉన్నది. జీవము కలిగిన దేవుని ఆత్మానుసారముగా జీవించాలనే ఆసక్తితో దేవుని పిలుపుకు లోబడిన బిడ్డలు ఎప్పుడు కూడా ఇట్టి జీవప్రదాయకమైన జీవ ప్రాప్తిని కలుగ చేసే ఇంపైన మాటలు, తేనె పట్టు వంటి ఈ మాటలు, ప్రాణమునకు మధురమైనటువంటి ఈ మాటలు, ఎముకలకు ఆరోగ్యకరమైనటువంటి ఈ మాటలు ప్రచురపరుస్తూనే ఉంటారు. అలా ప్రచురపరచకపోయినట్లయితే ప్రజలకు ఆరోగ్యం ఉండదు, ప్రజల ప్రాణమునకు మధురమైనది ఏది దొరకదు. ఎముకలకు, ప్రతి మానవుని మనిషికి, ప్రతి శరీరానికి ఎముకలకు సత్తువ, ఆరోగ్యము అనేది అవసరమై ఉంటున్నది. మరి అలా ప్రతి వ్యక్తికి అవసరమైన ఈ ఆరోగ్యము కావాలంటే ఇంపైన మాటలు, తేనె పట్టు వంటి ఈ దేవుని మాటలు అవసరమై ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, అనేక మంది తాము ఎక్కువగా ఆలోచన లేని మాటలు, అధికమైన కోపోద్రేకంతో పలికే మాటలు, అనరాని మాటలు తమ పెదవులతో పలుకుతూ ఉంటారు. ఈ పెదవులతో దేవుని స్తుతించవలసిన పెదవులను దుర్వినియోగపరిచి మనలో అనేక మంది, నాతో సహా జీవితంలో అనేక పర్యాయాలు అనరాని మాటలు, అయోగ్యమైన మాటలు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మాటలు పలుకుటలో ఎవరూ తీసుకోలేదండి. అందరము మాట్లాడాం. కానీ ఈ విధంగా మాట్లాడినటువంటి మాటలు మనకి శిక్షావిధిని కలుగ చేస్తాయి. దేవుడిచ్చిన పరిశుద్ధ లేఖనము చదివేవారముగా దేవుని వాక్యమును ఆలోచించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించాలనే ఆసక్తి కలిగినటువంటి వారముగా మనం చేయవలసిన పని ఏమిటి? మనం చూద్దామండి. దేవుని పరిశుద్ధ లేఖనములో 12వ అధ్యాయము సామెతలు 18వ వచనములో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉంది. కనికరమును కటాక్షమును లేని మాటలు, వాస్తవికతను మరుగు చేసే మాటలు, ప్రేమను పొందియు ప్రేమను నిరాకరించి ఎవరైతే ప్రేమ చూపారో అటు వారికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు, మేలు అనుభవించి వారి మేలును గూర్చి కించిత్తైన జ్ఞాపకంలో ఉంచుకోకుండా అశ్రద్ధతో, ఆవేశముతో, అమితమైన ఆగ్రహముతో, కోపావేశముతో మనుషులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయండి? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. హల్లెలూయ. దేవుని ప్రియ బిడ్డలారా, కత్తిపోటు వంటి మాటలు మనం పలుకుతూ ఉన్నట్లయితే అనేక మందికి అభ్యంతరకరముగాను, దేవునికి అడ్డుబండలుగాను, సంఘమునకు క్షేమాభివృద్ధి విషయంలో ఆటంకములుగాను, దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన కార్యములు చేసేవారముగాను మనం ఉంటాం తప్ప ఈ కత్తిపోటు వంటి మాటల వలన ప్రయోజనము లేదు అని మనలో ప్రతి ఒక్కరము జ్ఞాపకం చేసుకోవాలి. అవునండి, కత్తిపోటు వంటి మాటలు కత్తుల కంటే ఇంకా పదునైనవిగా ఉంటున్నాయి. అనేక మంది జీవితాలు అంతము చేయడంలో మాటలే, కొందరు మాటలు అవమానకరంగా భావించి ఆత్మహత్యకు పురుకొల్పబడిన వారు అనేక మంది ఉన్నారు. కొందరి మాటలు వ్యక్తులను జీవితంపై ఆశ లేని స్థితికి నెట్టివేస్తాయి. అవి ఆత్మహత్య సదృశ్యమైనటువంటి మాటలు, జీవము లేని మాటలు, సాతాను ప్రభావం వలన పురికొల్పబడిన మాటలు. వారికి తెలియకయే తమ శరీరమును, తమ ఆత్మను, వారిలో ఉన్న ఫ్యాకల్టీస్ని, దేవుడు ఇచ్చినటువంటి వాటిని, దేవుడు ఇచ్చిన ఈ మేధస్సును, దేవుడు ఇచ్చిన ఈ జ్ఞానమును, దేవుడు ఇచ్చిన ఆరోగ్యకరమైన మనస్సును సాతానుకు అప్పగించి తొత్తులుగా జీవించున్నటువంటి వారు, దేవునికి భక్తులుగా ఉండవలసిన వారు సాతానుకు తొత్తులుగా బ్రతుకుతూ ఉన్నందువలన పనికిమాలిన మాటలు, అనారోగ్యకరమైన మాటలు, భేదములు కలిగించే మాటలు,
ఎదుటివారికి మేలుకరమైనవి కాక కీడు కలిగించే మాటలు, మనుష్యుల మధ్యలో పొరపచ్చాలు ఏర్పాటు చేసే మాటలు, సత్సంబంధాలను కూలద్రోసే మాటలు, కపటముతో కూడిన మాటలు, కల్లలైన మాటలు, కాఠిన్యముతో కూడిన మాటలు, ఇట్టి మాటలు మాట్లాడుట సాతాను ప్రభావం వలననే తప్ప మామూలు మంచి మనస్సుతో ఉన్నవారు, దేవుని భయముతో ఉన్నవారము ఎవరము ఇట్టి కత్తిపోటు వంటి మాటలు పలుకువారముగా మనం ఉండము. ఒకవేళ అట్టి అభ్యాసమునకు మనం గత జీవితంలో అలవాటు అయి ఉన్నట్లయితే అట్టి అభ్యాసమును మానివేయుటకు కృపగలిగిన దేవుని పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో నివాసముంటున్న కారణమును బట్టి నిశ్చయముగా అట్టి నిష్ఫలమైనటువంటి మాటలు, చీకటి సంబంధమైన మాటలు, ఎదుటి వారిని వచ్చి చెడు విషయాలు ప్రస్తావించి గంటల కొలది వాటిపైన మాట్లాడే మాటలు, వారి వ్యక్తిత్వాన్ని హననము చేసే మాటలు, ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క మాటలు బహు నీచమైనటువంటివి, జీవము లేని మాటలు, వట్టి నీటి మూటలు, సత్యము లేని మాటలు, అసంపూర్ణమైనవి, అసత్యముతో కూడినవి, గర్వముతో కూడిన మాటలు, జీవము కలిగిన దేవుని నిరాకరించే మాటలు, నిత్యము నిలువని మాటలు, నరకాగ్ని పాలు చేసే మాటలు. ఇట్టి మాటలను మనం విసర్జించడం మంచిది ప్రియులారా. మరి ఏం చెప్పాలో నాకు తెలియదు. దేవుని ఆత్మ నన్ను పురికొల్పే కొలది, నన్ను బలపరచు కొలది ఈ మాటలను నేను మీతో పంచుకుంటూ ఉన్నాను తప్ప నేను మాటల మాంత్రికుడిని కాదు. నాకు ఎట్టి భాషా పరిజ్ఞానము ఎక్కువగా లేదు. సాధారణమైన భాష మాట్లాడేవాడిని, పల్లెటూరులో పుట్టిన వారిని. మనమందరము అంతేననుకోండి. ఆయా ప్రాంతములలో ఆయా శైలి, ఆయా భాషా శైలిని వినియోగిస్తూ ఉంటాం. కానీ ఏ ఉద్దేశ్యంతో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు అనేది ప్రాముఖ్యత కలిగిన అంశము. దేవుని ప్రియబిడ్డలారా, ఈ సమయంలో సామెతలు 15:23లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. A man hath joy by the answer of his mouth, and a word spoken in due season, how good it is. ఎంత మనోహరమండి. చూసాం కదా ఇప్పుడే. ఏ మాటలు అంట ఇవి? A man hath joy by the answer of his mouth. 15:23లో ఇప్పుడే చదివాము. పాస్టర్ గారు చదివారు. చూడండి, ఈ మాట మనని సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సరి అయిన ప్రత్యుత్తరము, ప్రతి మాటకు ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వవలసిన విషయంలో సరి అయిన ప్రత్యుత్తరము. విద్యార్థులైతే పరీక్షలలో సరి అయిన జవాబు వ్రాస్తే 100కి 100 మార్కులు పొందుతారనడంలో ఎట్టి సందేహం లేదు. అలాగే ఈ జ్ఞానంతో మనం నోరు తెరిచి మరి మనం మాట్లాడవలసినటువంటి మాట ఎలా ఉండాలి అని మనం ఇప్పుడే విన్నాం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. హల్లెలూయా. సంతోషము పుట్టాలి. మనం మాట్లాడిన మాట ఎదుటి వారికి మేలు చేకూర్చే మాటగా ఉండాలి. ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి వాని వలన ఎంతో సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము అని మనం చదువుతూ ఉన్నాము. సమయోచితమైన మాట, సందర్భోచితమైనటువంటి మాట, శ్రమలో ఉన్నవానికి అవసరమైనటువంటి మాట. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దేవుని ఆదేశానుసారమైనటువంటి మాట, అంతరంగములో జీవమును కలిగించి జీవముపై ఆశను పెంపొందించే మాట. అది జీవపు ఊట, దేవుని మాట, పరిశుద్ధుడైన దేవుని యొద్ద నుండి వచ్చిన మాట. ఈ మాట మనకందరికీ ఎంతో అవసరమై ఉంటుంది ప్రియులారా. జీవము కలిగిన దేవుని మాట తప్ప మనకు ధైర్యమును, ఆదరణను,
మనకు నెమ్మదిని, స్వస్థతను ఇవ్వగలిగినది మరి ఒకటి ఏమీ లేదు. నేను అనేక సందర్భాల్లో చదువుతూ ఉన్నాను. ఆయన తన వాక్కును పంపి బాగు చేసి ఉన్నాడు. ఎవరైతే తమ శరీరములలో ఆరోగ్యము లేదో, ఎవరైతే తమ యొక్క హృదయంలో నెమ్మది లేదో, ఎవరికైతే తమ యొక్క మస్తిష్కములో మానసిక స్థితిలో నెమ్మది లేదో, ఎవరి శరీరం అయితే తమ ఆధీనములో లేదో, నిన్నటి దినాన నేను పంచుకునేటువంటి పరిశుద్ధ వాక్యంలో కీర్తనకారుని యొక్క శ్రమ, అతడు అనుభవించినటువంటి ఆవేదన, శరీరంలో కలుగుతూ ఉన్న బాధను గూర్చి అతడు మొరపెట్టిన విధానము, మరి అవునండి, దేవుని యొక్క మాటలు చెవిని పెడితే, దేవుని ఆదేశమును ధిక్కరించితే ఒక మానవునికి మిగిలేది దుఃఖము, ఆయాసము, నష్టము, కష్టము, శ్రమ, అపహాస్యము, అవమానము, నింద. దేవుని యొక్క ఉగ్రత మనం సంపాదించుకుంటాం, మనకు అవసరం లేదు. జీవము కలిగిన దేవుని మాటను నిరాకరించినటువంటి వారికి ఇటువంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే దేవుని మాట వినవలనని, జీవము కలిగిన దేవుని మాట వినుటకు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. మాట వినాలి, దేవుని జీవపు మాటను వినాలి, మాటకు లోబడాలి. ఆ మాటయే మన బ్రతికిస్తూ ఉంది. ఆయన తన వాక్కును పంపి మన బ్రతికిస్తారు, మన బాగు చేస్తారు. ఆయన కుమారుడైన క్రీస్తు ఆది నుండి వాక్యముగా ఉన్నారు. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు, శరీరమును ధరించుకొని. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని మాటగా ఉన్నాడు, దేవుని నోటి మాటగా ఉన్నాడు. ఏ మాట వలనైతే నరుడు జీవిస్తాడని దేవుడు చెప్పి ఉన్నాడు, ఆ మాట మనం విన్నప్పుడు అది మనకు ప్రయోజనకరం అవుతూ ఉన్నది. హల్లెలూయా. ప్రార్థన ఆలకించు ప్రభువు మనకున్నాడు కనుక ఎవరును ఏ విషయంలోనూ చింతపడవలసిన అవసరమే లేదని ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తూ, ప్రియులారా, సమయోచితముగా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో, ధ్యానముతో, ఆత్మానుసారమైనటువంటి ఉపదేశమును ఎవరైతే అందిస్తారో అటువారు మరి సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వారికి దానివలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. ఈ విధంగా 23వ వచనంలో చెప్పబడిన ఈ మాట విన్నాము. అంతేకాకుండా 24లో కూడా క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఆ జీవ మార్గమును ఎలా నడుచుకుంటాడంటే వాక్యమును వినడం వలన, జీవము కలిగిన దేవుని మాట వినడం వలన. ఆ మాటను త్రోసివేయకుండా అది జీవప్రదాత అని, జీవము కలిగిన దేవుని ఆదేశమని, పరలోకపు మహిమలో నుండి ప్రభువు పంపించిన ప్రేమ వర్తమానమని ఎవరైతే దాన్ని స్వీకరించి చేకొని హృదయములు పెట్టుకుంటారో అటు వారు నిశ్చయంగా మేలు పొందేవారుగా ఉంటారని ఈ సందర్భంలో ప్రియులైన మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా 15వ అధ్యాయంలో 26వ వచనమును మనం చూసినట్లయితే సామెతలు దురాలోచనలు యెహోవాకు హేయములు అని దేవుని పరిశుద్ధ వాక్యము తెలియచేయుచున్నది. అయితే దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దయగలిగిన మాటలు దేవుని దృష్టికి పవిత్రమైనటువంటివి. అందుచేత మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పాపములో పట్టబడిన స్త్రీ, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా సుంకర్లు కూడా కలిసే ఉంటారు వారితో. వారంతా కలిసి ఏకీభవించి మరి మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన ప్రకారము పాపములో పట్టబడిన ఒక స్త్రీని తరుముకుంటూ రాళ్లతో కొట్టి చంపవలనని ఆమెను భయవిహ్వలురాలుగా భయాందోళనతో ప్రాణమును అరచేత పట్టుకొని తప్పించుకొని పారిపోతూ వారి ఆగ్రహముల నుండి తప్పించుకోవాలని ఆమె వృధా ప్రయాస పడుతూ ఉన్న ఆ తరుణంలో దేవుని ప్రియబిడ్డలారా, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువారు వారికి తారసపడినారు. అప్పుడు వారు అడిగారు, అయ్యా
ఈమె ధర్మశాస్త్రములో మోషే ధర్మశాస్త్రమునకు విరోధముగా పాపము చేయుచు పాపములో పట్టబడిన స్త్రీగా ఉన్నది. ఈమెను రాళ్లతో కొట్టి చంపవలనని మనకు ఆదేశం ఉన్నది. మరి దీన్ని విషయంలో మీరేం చెబుతారని యేసయ్యను వారు అడిగినప్పుడు యేసయ్య చెప్పారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమెపై మీరు రాయి వేయండి, ఆ తర్వాత అందరూ వేయవచ్చు అని చెప్పినప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ వారి నోట రాక మునిపే ఆ మాట యొక్క సారాంశము ఎరిగిన వాడు, ప్రతి మనిషి యొక్క అంతరంగమును అంతఃకరణములో ఉన్న అపవిత్రతను ఎరిగిన వాడు, ప్రతి మనుషుని యొక్క దుష్ట హృదయంలో ఉన్న దురాలోచనలను ఎరిగిన వాడు, మానవుడు తన స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్న ఈ వైనమును ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్క వ్యక్తి సత్యము ద్వారా మార్పు చెందాలని, పరిశుద్ధతలోనికి వారు వారు దృష్టి నిలిపి ప్రభువు వైపు తిరిగేవారుగా చేయబడాలని తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం కుమారుడైన క్రీస్తు శరీరధారిగా వచ్చి ఈ లోకంలో ఆయన ఏం చెప్పారు, అంతటా అందరూ ఆ బండరాళ్లను వారి పాపములను గురించి ఆయన ఎరిగినవాడు కనుక ఆయన సముఖములో నిలిచి ఉండట వారికి దుర్లభముగా ఉన్నందువలన ఆ బండరాళ్ళు కొట్టి చంపవలనని ఆయుధములుగా వాటిని పట్టుకొని వస్తూ ఉన్నటువంటి ఆ జనము, యూదులైన ఆ ప్రజలు, స్వనీతిని మాత్రమే ఎరిగిన ఆ ప్రజలు ఏం చేశారంటే ఆ బండలన్నిటినీ అక్కడ పడవేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్త్రీ ఒక్కతే యేసయ్య ఎదుట భయముతో వణుకుతో నిలువబడి ఉన్నది. ఆయన నేలపైన వ్రాస్తూ ఉన్న ఆయన ఒక్కసారి తల లేపి చూచినప్పుడు అక్కడ ఎవడు కూడా నిలిచి ఉండలేదు. అప్పుడు ప్రభువు పలికిన మాట ఒకసారి ఆలోచన చేయండి. మనమైతే వెంటనే మన ఇష్టమైనటువంటి పనికిమాలిన మాటలతో కోపమును ఆగ్రహమును వ్యక్తపరిచే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. మన ఆవేశానికి హద్దులు ఉండవు. మన కోపానికి, మనకున్నటువంటి ఆగ్రహానికి అవధులు లేని ఆగ్రహంతో మనం ఏం చేస్తాము, మనిషి పైన పడి వారిని చంపివేయాలన్నంత కోపము, ఉద్రేకంతో మనం ఉంటాం. అయితే దేవుని ప్రియ ప్రజలారా, యేసయ్య ఏమన్నారు? పవిత్రమైన తన పరిశుద్ధమైన ప్రేమతో, ఒక గొప్ప వాత్సల్యముతో ఆయన దయగల మాటలు, దురాలోచనలు యెహోవాకు హేయములు. 15:26 సామెతలు 15:26 దురాలోచనలు యెహోవాకు హేయములు, చంపివేయాలని అనుకోవడము తప్పు, కీడు చేయాలని అనుకోవడము, నేరము మోపాలని అనుకోవడము, నిందించి పదే పదే బాధ కలిగించడము, దురాలోచనతో మాట్లాడడము, అపవాదికి లోనై, అపవాది ప్రభావమునకు లోనై అపవాది తొత్తుగా బ్రతకటము తప్పు. అయితే ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు శోధకుడికి అవకాశం ఇచ్చినప్పుడు మనము దురాలోచనతో హేయమైనటువంటి దేవుని దృష్టికి హేయమైన మాటలు మనం పలుకుతాం. కానీ దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. హల్లెలూయ. దయగల మాటలు. యేసయ్య ఎన్నడూ దయ కలిగిన మాటలు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? ఆ స్త్రీతో, అమ్మా, నీకెవరునూ శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా అని ఆమె ఎంతో భయంతో సమాధానం చెప్పింది. సగము చనిపోయి ఉంది ఆమె అప్పటికే. అవమాన భారము, ఆ నిందలు మోపినటువంటి భారము, తాను పట్టబడిన స్థితి, తన పాప స్థితి ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ఆమె నిలువబెట్టినప్పుడు యేసయ్య అంటున్నారు, అమ్మా, నీకెవరునూ శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా, నేనునో నీకు శిక్ష విధింపను, కానీ ఇకను పాపము చేయకము, ఇకను పాపం చేయదు. ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ క్వశ్చనబుల్ ఆఫ్టర్ హియర్. ఇప్పటి నుండి ఇక ఎన్నడూ అటువంటివి చేయాలనే తలంపు నీకు రాకూడదమ్మా, నువ్వు సమాధానంతో వెళ్ళిపో అని ఆమెను పంపించి వేశారు. ప్రభువు దగ్గర ఆమె ఎంతో వినమ్రురాలై నిలిచి సమాధానంతోనూ ప్రేమతోనూ కృపతోనూ దయగలిగిన తన వాక్కులు పలికిన ప్రభు ఎదుట ఆమె నిలువబడి పాపమునకు ప్రాయశ్చిత్తం పొంది జీవము కలిగిన దేవుని కరుణ కటాక్షములను ఆమె పొంది
అక్కడ నుండి వెళ్ళిపోయింది. బహుశా క్రొత్త జీవితాన్ని మరొక స్థలంలో, బహుశా మరొక ప్రదేశానికి వెళ్ళి ఆమె తన జీవితమును పరిశుద్ధులైన దేవునికి అంకితం చేసి జీవించి ఉంటుంది అని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. ఆయన దయగలిగిన మాటలు పాపములో పట్టబడిన స్త్రీని మార్చి పరిశుద్ధురాలుగా చేసే అనడంలో ఎటువంటి అతిశయోక్తి అధికముగా చెప్పిన విషయం ఏమి ఉండదు. అందులో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే సామెతలు గ్రంథంలోనే 15వ అధ్యాయము 26వ వచనమును మనం ఇప్పుడే చదవగా విన్నాం. ద థాట్స్ ఆఫ్ ద వికెడ్ ఆర్ an abomination to the Lord. యెహోవా దృష్టికి అవి హేయమైనటువంటివి. దురాలోచన చేయడమే తప్పు. దురాలోచన చేయడానికి మన మనస్సును ఉపయోగించడం తప్పు. దురాలోచన హేయమైనటువంటి దురాలోచన. దేనితో మన మనస్సు నిండి ఉంటుంది? చెడు వాటిని ఆలోచించేవాడు, చెడు క్రియలు చేసేవాడు, చెడు సంకల్పములతో బ్రతికేవాడు, చెడు ఉద్దేశములతో జీవితం అంతా జీవించాలని తలపోసుకునే వ్యక్తి చెడు మాటలే, దేవునికి ఇష్టము కాని మాటలే, హేయమైన దురాలోచనతో కూడిన మాటలే మాట్లాడతాడు. మనము దేనితో మన హృదయాన్ని నింపుకుంటున్నాం? దేవుని జీవము కలిగిన మాటలు, సజీవమైన దేవుని మాటలు, ఆత్మను ఉజ్జీవింప చేసే మాటలు, నిత్య జీవమును మనకు అనుగ్రహించే మాటలు, స్వస్థతను మన శరీరమునకు కలుగజేసే మాటలు, మన మనసుకు సాంత్వనను నెమ్మదిని కలుగజేసే మాటలు, సమాధానకరమైన దేవుని మాటలు, ఈ జీవపు ఊటలుగా అవి మనలో ఉండాలంటే జీవము కలిగిన దేవుని మాటలను భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలోని వాక్యమును నేను ఉంచుకొని ఉన్నా. ఐ హ్యావ్ హీడ్. ఉంచుకోవడం అంటే దాచుకొని ఉన్నాడు, భద్రపరుచుకొని ఉన్నాడు. హీ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ హార్ట్. మరి ఎక్కడ పెట్టినా, ఎంత విలువైన వస్తువైనా, ఈవెన్ బ్యాంక్ లాకర్స్లో ఉంచినా సరే, బ్యాంక్ లాకర్స్ను సహితం దొంగిలించే దొంగలు ఆధునిక కాలంలో మనం చూస్తూ ఉన్నామండి. నిన్న మొన్నట్లో ఏటీఎంను గ్యాస్ కట్టర్తో కట్ చేసి కొన్ని లక్షలాది రూపాయలు కొందరు దొంగిలించిన వైనాన్ని నేను విని ఆశ్చర్యపోయాను. ఆ ఏటీఎం ఎంతో దూరంలో లేదు, నేను నివసించే స్థలానికి బహు సమీపంలో ఉంది. అయితే ఇటువంటి దారుణమైన దినాలు ఇవి. కానీ హృదయంలో మనం దాచిపెట్టుకుంటే మా దేవుని మాటలను, అనగా దేవుని మాటలను గనుక మనము కంటత పెట్టి మన మనస్సులో వాటిని నిరంతరం ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే మనకు జ్ఞానమును, మనకు వివేచనను, మనకి డైరెక్షన్ను, అనగా మన స్థితిగతులలో దేవుని నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనం దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడుచుట మనకు సాధ్యమవుతుంది. అందుకని జీవం కలిగిన పరిశుద్ధమైన దేవుని మాటను మన హృదయంలో పెంపొందించుకొని దాన్ని ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి, అందుకని కీర్తనకారులు మొదటి కీర్తనలోనే ఏమని రాశారు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పబడింది పరిశుద్ధ లేఖనం. ధ్యానం, దేవుని వాక్య ధ్యానం, దేవుని పరిశుద్ధమైన లేఖనం యొక్క దాని సారాంశము. దేవుడు ఏమని మాట్లాడుతున్నారు? ఆయన వాక్యము అగ్ని వంటిది, ఆయన వాక్యము సబ్బు వంటిది, శుద్ధీకరిస్తుంది, అగ్ని కాల్చివేస్తుంది. ఆయన వాక్యము నీటి వంటిది. నీరు లేకపోతే ఒక మానవుని జీవితము 1 గంట కూడా గడవడం అసాధ్యం. ఎందుకంటే ప్రతి గంటకు మానవుడు దాహం తీర్చుకోవలసిందే. జీవము కలిగిన దేవుని మాట అది మనలో జీవాన్ని కలిగిస్తూ జీవపు ఊటలు మనలో నుండి స్రవించే విధంగా పరిశుద్ధాత్మకు మనం లోబరుచుకునే స్థితికి మనం నడిపించే ఈ జీవప్రదాయకమైన మాట మనం నేర్చుకొని ధ్యానించి అంతరంగంలో దాన్ని భద్రపరచుకొని మనకు అవసరమైనప్పుడల్లా ఆ నీటిని ఆ బావిలో నుండి, హృదయం అనే ఈ లోతైన ఈ గోతిలో నుండి జీవపు మాటలతో దేవుని యొక్క కాపుదల,
దేవుని యొక్క సన్నిధానము మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని నివాసము ఉన్నట్లయితే నిశ్చయముగా మనము దేవునికి ఇష్టలముగా ప్రీతిపాత్రమైన ఆయన ప్రియ ప్రజలముగా మనం ఉంటామనడంలో ఎట్టి సందేహం లేదు. నేను తరచుగా తెలుగు మరియు ఇంగ్లీషు బైబిల్స్ని నేను చదువుతూ ఉంటానండి. కారణం కొన్ని పదాలు కొన్ని భాషలలో ఎంతో ప్రస్ఫుటంగా ఆ మాటలో ఉన్న పరిపూర్ణమైనటువంటి భావాన్ని మన ఆత్మ గ్రహించుకోగలుగుతున్నది. దేవుని పరిశుద్ధాత్మ సహాయం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు కనుక ఈ జీవము కలిగిన మాటలు గ్రహించుకొనుటలో ఆయన సహాయము. ది ఇల్యూమినేషన్ and the enlightenment of God the Holy Spirit, because he himself is the author of the Word of God and he was behind the inspiration of the Holy Scriptures. He and God the Father and God the Son, they are part of one Godhead, and that is the triune God, and he is the Spirit. They are indivisible. They have the common, even though they are separate identities as Father, Son, and the Holy Spirit, yet they work together in unison, in one agreement, no differentiation, no difference, and nobody claiming to be greater than the other. పరిశుద్ధాత్మ యొక్క పని మనను ఒప్పింప చేయడము, మనకు సత్యంలో మనని పరిపూర్ణంగా ప్రతిష్ఠించడం, దేవుని చిత్తానుసారమైన దేవుని లేఖనాలను మనకు జ్ఞాపకం చేయడము, దేవునికి ప్రీతికరమైన సేవ చేయటంలో మనను ఆదరణపూర్వకంగా మన ముందుకు నడిపించడం, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. ఈ పరిశుద్ధ లేఖనమును మనం అందుకని పరిపూర్ణంగా గ్రహించుకోవడానికి పరిశుద్ధుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ లేనిదే మనం వ్యర్థులమైపోతాం. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అవును ప్రియులారా, మనము దేవుని వారముగా ఉన్నాము అంటే ఈ దినాన మనలో ఉన్న దేవుని పరిశుద్ధాత్ముడు అవును నీవు దేవుని బిడ్డవే అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దెర్ ఈజ్ ఎ రీసౌండింగ్ ఎంఫాటిక్ విట్నెస్ echoing from the depths of our heart as to our sonship, as to our being the children of God. దేవుని బిడ్డలుగా ఉన్నామనే విషయాన్ని మనకు పదే పదే జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధాత్మను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్మకు మనము లోబడుదుముగాక. అంతేకాకుండా ప్రియులారా, 23వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. నేను కొద్దిసేపట్లో ముగించి వేస్తాను. 23వ అధ్యాయము సామెతల గ్రంథంలో 16వ వచనాన్ని మనం చూద్దామండి. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. హల్లెలూయా. చూశారండి, ఇక్కడ దేవుని మాట ఏం చెప్తామన్నది, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని. 23:16లో ఇలాగుందండి, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం ఎప్పుడైతే మన పెదవులు యథార్థమైన మాటలు పలుకుతామో వాటిని విని అంతరింద్రియములు, దేవుని యొక్క అంతరింద్రియములు, దేవునికి భయపడే బిడ్డల యొక్క అంతరింద్రియములు, దేవుని భయముతో తమ పిల్లలను పెంచుకునే తల్లిదండ్రుల హృదయములు, ముఖ్యంగా తల్లి తన కుమారునికి శిక్షణ ఇస్తుంది, తర్బీయతనిస్తూ ఉంది. ఆ తల్లి, షీ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అట్ హోమ్. ఆ విధంగా దేవుని బిడ్డలైనటువంటి వారు భయభక్తులు కలిగిన తమ తల్లిదండ్రుల పెంపకంలో వారు పెరుగుతూ ఉంటారు. పరమ తండ్రి కూడా తన బిడ్డలమైన మనము ఎప్పుడైతే మన పెదవులు యథార్థమైన మాటలు, సత్యమైనటువంటి సత్యముతో కూడిన ప్రేమను వ్యక్తపరిచే మాటలు, సత్యమే ఆధారముగా, సత్యమే ప్రాతిపదికగా మనం పలికే పలుకులు, యథార్థమైన మాటలు పలుకుట విని
నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమందు మత్సర పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. 18వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. ఏదైతే జరగబోయే డైరెక్షన్, ఏదైతే జరగనై ఉన్నదో, మన కనులు ఏదైతే ఆవిష్కరించబడవలసి ఉన్నదో అది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అది జరిగి తీరుతుందని దేవుని వాక్యం చెప్తుంది. అయితే 18వ వచనంలోని ఆఖరి భాగంలో, 2వ భాగంలో, నీ ఆశ భంగము కానేరదు. యువర్ హార్ట్స్ డిజైర్ విల్ నెవర్ బీ ఇన్ వెయిన్. ఎన్నడూ భంగము కాబోదు. నీవు ఆశిస్తున్నావు, ఆశించిన దానిని పొందాలి అంటే నీకు నాకు అంతరింద్రియములలో సత్యము అవసరమై ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ వాక్కు అవసరమై ఉంటున్నది. దేవుని యొక్క పరిశుద్ధత మనకు అవసరమై ఉంటున్నది. దేవుని యొక్క పవిత్రమైన ఆత్మ యొక్క నడిపింపు, ఆ పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక, పరిశుద్ధాత్మకు మనం లోబడుట అనే ఆ ఆవశ్యకమైనటువంటి పనిని మనం చేయాలి. ఆ విధంగా దేవునికి మనం లోబడినప్పుడు ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాటలండి ఇవి. ఈ మాటలు మనం విని 23:16 ఇంగ్లీష్లో ఇలా వ్రాయబడి ఉన్నది. మై రెయిన్ షల్ రిజాయిస్ వెన్ దై లిప్స్ స్పీక్ రైట్ థింగ్స్. Today, lots of people are speaking wrong things. Our thoughts are perverted. Our desires are irrelevant sometimes, and they are not according to the desires of God's heart. దేవుని హృదయానుసారమైన తలంపులు కాకపోయినవి, తప్పు ఆలోచనలు, చెడు ఉద్దేశములు. హృదయము చెడుతో మనం నింపుకొని ఉన్నప్పుడు చెడు ఆలోచనలు మనకు వస్తాయి. హృదయం నిండి ఉండు దానితోటే నోరు మాట్లాడుతుంది. మంచి మాట మాట్లాడాలి అంటే మన హృదయం జీవము కలిగిన దేవుని మాటలతో, ఆ వాక్కులతో నింపుకొని ఉండాలి. నిత్యము పాత నిబంధనలలో దేవుడు తన పరిశుద్ధులైన జనులుగా ఉండవాలని ఏ జనమును ఆయన ఎన్నుకున్నాడో ఆ ఇశ్రాయేలు ప్రజలకు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఒకసారి తీయనమ్మ పాస్టమ్ గారు. ఇప్పుడు తీసిన వాటిని దగ్గర పెట్టుకొని, అలాగే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో బహుశా 5వ వచనము, 5-6 వచనాలు, 4 నుండి చదవండి. Deuteronomy, the Old Testament book of Deuteronomy, chapter number 6 and verses 4, I believe it is. ఇశ్రాయేలు వినుము. ఇది చూడండి, ఇక్కడ ఈ ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయములో ఎంత శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు తాను నియమించుకున్న తన జనులకు దేవుడు ఇస్తూ ఉన్న మాట, ఇశ్రాయేలు వినాలి. మాట చెప్పినప్పుడు వింటే ఆ మాట మన హృదయంలో భద్రపరచబడుతూ ఉన్నది. మాట రాక మునిపే మనం మాట్లాడుతూ ఉన్నామనుకోండి, ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు గ్రహించుకోకుండానే త్వరపడి ముందు మాట్లాడామనుకోండి, దానిలో అట్టి సంభాషణలో అర్థం ఉండదు, పరమార్థం ఉండదు, మేలు ఉండదు. అయితే దేవుని ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలు వినము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించే మాటలు, ప్రతి మాట వలన మనము జీవిస్తాము కనుక, మన జీవితమునకు అత్యంత ఆవశ్యకమైనవి గనుక, అవి మనకు ప్రాణాధారమైన మాటలు గనుక, ఈ దేవుని మాటలు వినుటలో మనం విసుగకూడదు, తాత్సారము చేయకూడదు, నిర్లక్ష్యము వహించకూడదు. నిత్యము దేవునికి మనము ఆయన మాట ఏమి సెలవిస్తారా అని వేచి ఉండుట మనకు మేలు కర్మ. హల్లెలూయా. ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.
అందుకనే దావీదు తన హృదయంలో దేవుని మాటలు దాచుకొని ఉన్నాడు. దేవుని మాటలు ఎంతో అవసరమైనవి. ఒక వాహనము నడవాలంటే దానిలో ఇంధనము అవసరము. ఒక శరీరము ఆరోగ్యముగా సత్తువతో నిండారులైన జీవముతో ఉట్టిపడాలంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో సరి అయిన ఆహారము, సరి అయినటువంటి ఆరోగ్యము ఉండాలంటే అతడు తినాలి. తినాలి అంటే దేనితో తను ఏమి తినాలి, ఏమి వినాలి? జీవపు మాటలు వినాలి, మాటల ప్రకారం నడుచుకోవాలి, మేల్కొని ఉండాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఈ విధంగా దేవుని మాటలు హృదయంలో ఉన్నప్పుడు భక్తుడైన దావీదు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ ఎదుట నా వాక్యము నా ఎదుట నా హృదయంలో, నా అంతరంగంలో, నా హృదయంలో నీ మాటలు నేను దాచుకొని ఉన్నాను అని దావీదు సెలవిస్తున్నారు. ప్రియులారా, ఆయన ఏం చెప్తున్నారు? నీ మాటలు, యెహోవా యొక్క మాటలంట మానవునికి త్రోవను, సరి అయిన త్రోవను చూపించేవి, సరి అయిన మార్గమును ఉపదేశించేవి, సరి అయిన మార్గంలో నిలిపి ఉంచేవి. దేవుని ఆదేశానుసారమైన మాటలు, ఆత్మతో కూడిన మాటలు, శక్తి యుక్తులు కలిగిన మాటలు, మహాశక్తివంతులుగా మనుషులను మార్చివేసే మాటలు, మనుషుని యొక్క అంతరంగమును సమూలమైన మార్పు తెచ్చి దేవునితో అనుసంధానం చేసే ఈ మాటలు మన హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, ఇశ్రాయేలీయులందరూ కూడా తమ బిడ్డలకు, కుమారులకు తమ సంతానం అంతటికి తరతరము వరకును ఆయన ఇచ్చిన కట్టడ. నీవు త్రోవ నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. మనం మాట్లాడే మాటలు అనునిత్యము మనం మాట్లాడే మాటలే మనకు అభ్యాసం అయిపోతాయి కనుక హఠాత్తుగా అప్రయత్నంగానే అవి మన నోట నుండి వచ్చేస్తూ ఉంటాయి. అందుచేతనే మనం చాలా జాగరూకతతో మనం ఏమి నమ్ముతున్నాము, ఏమి చేస్తున్నాము, ఏమి చూస్తూ ఉన్నాము, దేనితో నింపుకున్నాం, దేనితో మన ఆత్మీయ ఆకలిని దప్పికను తీర్చుకుంటున్నాం. సాతాను మాటలా, జీవం కలిగిన దేవుని మాటలా, పరిశుద్ధుడైన దేవునితో ఉన్న సహవాసముతో కూడిన మాటలా, మేలుకరమైన మాటలా, ఆత్మపూర్ణమైన మాటలా, అభిషేకముతో కూడిన మాటలా ఆలోచన చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనకు ఆవశ్యకమై ఉన్నాయి. అందుచేత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. సూచన దేనికి? సూచన హెచ్చరిక. చేతికి కట్టుకుంటే వెంటనే దేవుని యొక్క సూచన మనకి కనిపిస్తూ ఉంది. చేతికి ఏమున్నది? దేవుని వాక్యం ఉన్నది. కన్నుల నడుమ ఏం చెప్తున్నాడు? నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. బాసికములని మన హిందూ సోదరులు వివాహ సందర్భాలలో బాసికములు కడుతూ ఉంటారు. అవి ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. మనము కూడా జీవము కలిగిన దేవుని మాటలు బాసికము వలె మన రెండు నేత్రముల మధ్యలో, రెండు కనుబొమల మధ్యలో, హల్లెలూయా, మన నేత్రములకు లేస్తే, చూస్తే, కన్ను తెరిస్తే దేవుని మాట కనిపించాలి. అందుకని జీవం కలిగిన దేవుని మందిరాలలో, పరిశుద్ధులైన భక్తులు ఆరాధించుటకు సమకూడే స్థలాలలో, దేవుని మందిరావరణములలో ఎక్కడ చూచినా జీవము కలిగిన దేవుని మాటలు, పరిశుద్ధ లేఖన భాగములు మనుషునికి హెచ్చరికపూర్వకమైనవి, మనుషునికి కనువిప్పి కలిగించేవి, శోధనలో పడకుండా తప్పించే మాటలు, దేవునిని సరి అయిన రీతిలో ఆరాధించుటకు మనిషిని సిద్ధపరిచే మాటలు, మానవుని యొక్క స్థితిని జ్ఞాపకం చేసే మాటలు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారలారా లోనికి రండి అని వ్రాస్తూ ఉంటారు. లోపలికి ప్రవేశించండి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారికి మాత్రమే ఆ స్థలములో ఆదరణ ఉంటుంది, నెమ్మది ఉంటుంది. మరి ఎక్కువగా జ్ఞానము కలిగిన వారు మరి ఎక్కువగా జ్ఞాన సంపాద్యమును చేసుకొనవలని
జీవాధిపతి అయిన దేవుని మాటల విషయంలో వారు ఆసక్తి కలిగి వాటిని ధ్యానిస్తూ ఉంటారు. అంతేకాదు, అవి నీ కన్నుల నడుమ బాష్కమ వలె ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. హల్లెలూయా. అయితే ఇంకొక విషయం ప్రియులారా, నేను ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే, కొన్ని స్థలాలలో ఎక్కడ చూచినా అవే మాటలు, జీవం కలిగిన దేవుని మాటలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ దేవునికి లోబడి జీవించే జీవితాలు, ఆ గృహములో జీవించే వారి జీవితాలలో దేవునికి లోబడుట అనేది, ఆయనకి భయపడుట అనేది, ఆయన యొక్క చిత్తమును కైకొనుట అనేది ప్రాధాన్యత లేని అంశముగా ఉండి చూచి నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఇతరులకు చెప్పడం సులువే ప్రియులారా, గంభీరమైన మాటలు నేర్చుకొని మాట్లాడవచ్చేమో, కానీ ఆ మాటల ప్రకారం జీవించని వ్యక్తుల యొక్క జీవితాలు దేవుని వలన ఆశీర్వదింపబడవు అనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భంలో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. చూడండి, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. ఈ దినాలలో అనేక మంది ఆదిలో భక్తితో, విశ్వాసముతో, గంభీరమైనటువంటి సమర్పణతో దేవునికి ఇష్టలైన వారిగా జీవిస్తూ ఉంటారు. కొంతకాలం గడిచిపోయిన తరువాత వారిలో ఒక విధమైనటువంటి అలక్ష్యము లేక నిర్లక్ష్యము, దేవుని కార్యముల పట్ల లెక్కలేనితనము అలవాటైపోయిన పరిస్థితి, ఎంత చేసినా ఇదే కదా అనే భావన వారిలో ఒక నిర్లిప్తమైన స్థితిని, ఒక నిర్లిప్తకు మనుషులను నెట్టివేస్తాయి. మానసిక స్థితి అలా తయారైపోతుంది. మనము సంపాదించిన వాటిని మనకు దేవుడు సమకూర్చి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మనం చాలా సందర్భాల్లో ఆలోచన చేస్తే కోట్లాది రూపాయలు వెచ్చించి తమ ద్రవ్యమును, లెక్కకు మిక్కిలిగా ద్రవ్యమును వెచ్చించి నిర్మించిన అధునాతనమైన గృహాలలో కేవలము ఆ ఇంటి అద్దెను చెల్లించి జీవించే వారము మనలో అనేక మంది ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే తమ సొంత గృహములలో ఉంటున్నారో అట్టి వారిని బట్టి దేవునికి స్తోత్రము. అట్టి వాటిని వారికి అనుగ్రహించిన దేవునికే మహిమ. మనం సొంత వాటిని కలిగి ఉండి వాటిని సరైన రీతిలో దేవుని మహిమార్థమైన కార్యక్రమంలో నిర్వహించకుండా, దేవుని ఎడల కృతజ్ఞత భావము లేకుండా, ఎంతకీ తృప్తి లేనటువంటి వారిగా మనం ఉన్నట్లయితే మనము దేవుని దృష్టిలో యోగ్యమైన వారముగా ఎంతమాత్రము ఎంచబడము. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మాటలు మనకు ఆవశ్యకమైనవని తెలియచేయడానికి నేను మీకు ఈ విషయాలన్నీ చెబుతూ ఉన్నాను. అయితే సామెతల గ్రంథంలోనే 27వ అధ్యాయంలో 9వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. 27:9 సామెతలు 27:9. వినండి చాలా జాగ్రత్తగా. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఇవాళ చాలామంది ఎదుటి వారి ఏళ్ల వారికి ఉన్న సరి అయిన భావన లేనందువల్ల దేవుని పోలికగా సృష్టించబడిన మనుషులను తేలికగా మాట్లాడము దేవుడు అటివారిని నిందారహితులుగా ఎంచడండి. దేవుడు తన పోలికనిచ్చి నిర్మించిన మనుషుని, ఏ మనుషుని కొరకైతే తన పరలోకపు మహిమలో
తనతో యుగయుగములు ఏకరీతిగా నివసించున్న తన రొమ్మున ఆనుకొని ఉన్న ప్రియ కుమారుని ఏ మనుషుని యొక్క విమోచన నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తమై పరిశుద్ధపరచబడి తిరిగి దేవునితో సమాధాన పరచబడు నిమిత్తమై దేవుడు ఏ కుమారుడినైతే లోకానికి పంపించి ఉన్నాడో ఆ కుమారుడు వచ్చి చిందించిన తన రక్తం యొక్క విలువ ఎవరైనా చెప్పగలరా? వి క్యాన్ట్ సే హౌ మచ్ గాడ్ లవ్డ్ us. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించి అంత శ్రేష్టమైన తన కుమారుని రక్తమును క్రయధనముగా పాప విమోచనకు సంబంధించిన అమూల్యమైన తన రక్తమును ఆయన మనకి ఇచ్చి ఉన్నారు. మనం చూస్తూ ఉన్నప్పుడు ఎదుటి వారిని నీచముగా మనం మాట్లాడకూడదు. వారు ఏ స్థితిలో ఉన్నా, ఎంత అంగవైకల్యంతో ఉన్నా, ఎంత మురికిగా ఉన్నా, చూడ్డానికి స్ఫురద్రూపులుగా లేకపోయినా, మన కనుదృష్టిలో వారు ఎంత కంపు కొడుతున్న వారి శరీరములు సంస్కారము జరగక, స్నానము ఆచరించక, తైల సంస్కారము లేక, మరి తమను తాము శ్రద్ధ వహించే స్థితిలో లేక, అనారోగ్య స్థితిలో ఉన్నందువల్ల కానివ్వండి, అది ఏ స్థితిలో ఉన్నా ఎవరిని తక్కువ భావంతో, నీచమైన భావంతో మనం చూడకూడదు. ఆ విధంగా మనం చూస్తే దేవుని దృష్టిలో నీచమైన పాపానికి పాల్పడిన వారం అవుతాం. ఎదుటి వారిని గురించి తక్కువ చూపు, తక్కువ మాట్లాడకూడదు. అందుచేతనే దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఉన్నందువల్ల, దాన్ని పరిశీలనగా చదువుతూ దాని ప్రకారం నడుచుకోవాలనే ఆశతో ఉన్నందువలన తొందరపడి ఎవరిని ఏ విధమైన మాట అనకుండా గౌరవ భావంతో వారి ఎడల వ్యవహరించడం దేవుడు అభ్యాసం చేశారు. హల్లెలూయా. చిన్నవారైనా పెద్దవారైనా, నేను విదేశాల్లో ఉన్నప్పుడు అమెరికా దేశంలో చూశాను. చిన్న బిడ్డలను కూడా వారు అయ్యా అని నోరారా పలకరిస్తూ ఉంటారు. సర్ అంటారు, సర్, అయ్యా. కుమారులను సహితము ఎదుటివారిని, ఇంకా అన్యులను, పరిచయం ఉన్నవారిని, లేని వారిని అందరినీ కూడా సర్ గౌరవ భావంతో పిలవడం చూశాను. అదేదో గొప్ప నేను చెప్పడం కాదు, కానీ మనం దేవుని బిడ్డలంగా ఉన్నందువలన ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండవలసిన ఆవశ్యకత మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. నోరు ఉన్నది కదా, నాలుక ఉన్నది కదా అని మనం ఇష్టానుసారముగా మాట్లాడినప్పుడు దోషులమైపోతాం. అందుచేత మన మాటలను బట్టి దేవుడు తీర్పు తీర్చకుండా ఉండులాగిన సరైన రీతిలో ఆచితూచి, ఇది విస్తారమైనటువంటి పాపపు అగ్ని రాజుకొని లెక్కకు మిక్కిలిగా విధ్వంసాన్ని, నష్టాన్ని, కష్టాన్ని కలిగించి శాపాన్ని తీసుకుని వస్తుంది ఈ నోరు, ఈ నాలుక. అందుకనే మనం హృదయాన్ని దేవుని మాటలతో నింపుకోవాలి. ఎప్పుడైతే దేవుని జీవపు మాటలతో మనం నింపుకొని వాటిని అభ్యాసం చేసుకుంటూ, చేతులకు మరి సూచనగా కట్టుకొని, కన్నుల నడుమ బాసికములుగా కట్టుకొని, మన గృహముల ద్వారబంధముల మీద, కమ్ముల మీద, గోడల మీద దారి నడుచున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా వచ్చినా, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు, ఎక్కడ ఉన్నా సరే దేవుని మాటలు జ్ఞాపకం రావాలి. ఆ విధంగా మనకు దేవుని మాటలు గుర్తున్నప్పుడు మనము తప్పిపోము. తన మాటల చేత మనలను జ్ఞానము వైపుకు నడిపిస్తాడు, తన వైపుకు ఆకర్షించుకుంటాడు మన ప్రభువు. తన చిత్తమును బయలుపరుస్తాడు, మన బలహీనతలు మనకు తెలియచేస్తాడు, మన యొక్క తప్పొప్పులను సరిదిద్దుకునే కృపనిస్తాడు. అందుచేత దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని మాటలు, ప్రతి మాట జీవం కలిగినది, ప్రతి సందర్భంలో అది మేలుకరమైనది. మనము ప్రతి సందర్భంలో దేవునిని, ఆ వాక్యమును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటూ ఆయనను మహిమపరచుటే తప్ప దాని పట్ల మన వైఖరి, పౌలు గారిని చూసినట్లయితే అర్ధరాత్రి వరకు ఆయన విస్తరించిన మాటలాడిన వర్తమానం అందించిన విధానాన్ని చూస్తున్నాం. ఐతుకు అనే యవనస్తుడు ఆ పై మేడలో మరి ఆ కిటికీ దగ్గర కూర్చొని అతను నిద్రలో జోగి క్రింద పడి చనిపోయినప్పుడు
పౌలు గారు అక్కడ ఉన్నందువల్ల శక్తిమంతుడైన దేవుని కృపాసహితమైన కార్యము, అద్భుతమైన దేవుని కార్యము జరిగింది కనుక అతడు తిరిగి లేవనెత్తబడ్డాడు, తోటివారితో చేర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలో సత్యం అన్నది, దేవుని మాటలో జీవం అన్నది, దేవుని మాటలో ఉజ్జీవం అన్నది, దేవుని మాటలో దప్పిక తీరుస్తుంది. అది జీవంతో కూడిన మాట, అది నీటి వంటిది. మన గొంతుకను తడుపుతుంది, మన ఆత్మను ఒక్కసారి లేవనెత్తుంది, మనకు ఒక చైతన్యాన్ని కలిగిస్తూ ఉందండి. అందుచేత ఈ మాటలు, ఈ ఆవశ్యకమైన మాటలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 27:9 చదివాము. అయితే లూకా సువార్తలోనికి ఒక పర్యాయం వెళదామండి. క్రొత్త నిబంధనలో 6వ అధ్యాయము 45వ వచనం. పాస్టమ్మ గారు లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. ఈ అమ్మగారి వచనం తీసేలోగా నేను ఇక్కడ ఆన్లైన్లో చూస్తున్న వారిని ఒకసారి మాట్లాడతాను. హల్లెలూయా, గాడ్ ఈజ్ గ్రేట్. ప్రకాష్, డియర్ బ్రదర్ ప్రకాష్, yes, you are right, God is great, and love you Jesus. Yes, please keep loving him, and he will meet your needs, and he will establish you on the rock that is Jesus Christ. You will never be moved. అంతేకాదు, షాలేం రాజు, ప్రియమైన దేవుని యవ్వన బిడ్డ, నీవు దేవునికి మహిమ కలుగునుగా అని చెప్పావు. గ్లోరీ టు గాడ్. ఆమేన్. అవునండి, మనను బట్టి, మన వైఖరిని బట్టి, దేవుని వాక్యం పట్ల మనం కలిగి ఉన్న గౌరవ ప్రపత్తులను బట్టి దేవునికి మహిమయే కలుగుతున్నది. యవ్వన బిడ్డ, నీ జీవితమును దేవుడు ఆస్వాదించునుగాక. ప్రియ సహోదరుడు ప్రకాష్ గారు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. దేవుడు మీకు కృపను మెండుగా అనుగ్రహించునుగాక. మీ ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైన అక్కర దేవుడు తీర్చునుగాక. దేవుని యొక్క కృప సమృద్ధి మీకు కలుగునుగాక. దయచేసి మీరు మీ పరిధిలో మీకు చేతనైనంత మేరకు ఈ ప్రశస్తమైన దేవుని వాక్య సందేశాన్ని మరి పొరుగు వారికి, స్నేహితులకు, బంధువర్గానికి, మీ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ప్రేమతో దీన్ని అందచేయాలని నేను మీకు ఎంతో వినయమతో మనవి చేస్తున్నాను. యేసయ్య నామంలో నేను ఎలాగైతే వర్తమానం ఇచ్చి దేవునికి లోబడి ఆయన పని చేస్తూ ఉన్నానో, మీరు కూడా నాతో కలిసి ఈ దేవుని మంచి పనిని చేసిన వారుగా ఉంటారని మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు దేవుని పనిలో నాకు జత పనివారు. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి దేవుని హృదయం సంతోషించును గాక. అయితే ప్రియులారా, అమ్మగారు ఇప్పుడు తీశారు వాక్యాన్ని. లూకా సువార్తలో 6వ అధ్యాయం 45వ వచనం. చూడండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. సజ్జనుడు తన హృదయము మంచి ధననిధిలో నుండి సద్విషయములు, మంచి విషయములు, శ్రేష్టమైన విషయములు బయటికి తెస్తాడు. దుర్జనుడు, దుష్టుడు, అపవాదికి తొత్తుగా బ్రతికేవాడు, దేవుని శక్తిని ఎరుగని వాడు, గర్విష్ఠి అయిన వాడు, పతన స్థితికి చేరుకోవడానికి అపవాది వలన శోధించబడుతూ కనులకు గుడ్డితనము కలుగు చేయబడిన దుష్టుడు తన చెడ్డ ధననిధిలో నుండి, వానికి రాని బూతు రాదు, వానికి తెలియని మోసం లేదు, వాని చేయని పాపము లేదు, వానికి అసాధ్యమైనది ఏమీ లేదు ఈ లోకంలో. స్వేచ్ఛాయుతముగా అలనాటి కయ్యూను ఎలాగైతే జీవించాడో అలాగే కాకుండా మరి ఒక సందర్భంలో కయ్యూను విషయం ప్రక్కన పెడితే మరి ఒక వ్యక్తి వేటగాడు ఉన్నాడు, ఏషావు అనే వేటగాడు. ఏషావు స్వేచ్ఛగా జీవించకోరాడు. తన తండ్రికి తల్లికి ఇష్టము కాదు, ఫలానా వారి కుటుంబంలో నుండి తను వివాహం చేసుకుంటే ఫలానా సంబంధం ఇష్టం కాదని అతనికి తెలిసినప్పుడు మరి ఎక్కువగా వారికి బాధను కలిగించడానికి, వారి దుఃఖాన్ని అధికం చేయడానికి, వారి గాయమును రేపటానికి, ముఖ్యంగా తన తల్లి అయిన రెబ్కా హృదయం క్షోభించేటట్టుగా, తండ్రి వృద్ధాప్యములో మరణించడానికి సమీపంలో ఉన్న వయసులో ఉండగా పండిన వృద్ధాప్యములో ఇస్సాకు ఉన్నప్పుడు ఏశావు చేసిన పని, యాకోబు మీద ద్రోహముతో, కోపముతో, దేవుని చిత్తమే నెరవేరుతుంది తప్ప మనుషుడు కోరుకున్నది, మనుషుడు ఆశించింది దొరకదు. కానీ దేవుడు నియమించుకొనిన యాకోబును తప్పించడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. తండ్రికి
ఇష్టమైన కుమారుడుగా ఏశావు ఉన్నప్పటికీ తల్లి ద్వారా దేవుడు కార్యం చేశాడు. తన గర్భంలో ఉన్నప్పుడే ఇరువురు పెనుగులాడిన విషయాన్ని దే wrestled even as unborn children. They were wrestling in the womb of their mother Rebecca. Later on, even at the time of birth, ఏశావు ముందు పెద్ద జ్యేష్ఠుడు కనుక ముందు వస్తూ ఉంటే వెనుక పోరాట పటిమ కలిగిన దేవుని జనాంగములకు మూల పితరుడుగా మూల పురుషుడుగా ఉండుటకై 12 గోత్రకర్తలకు మరి దేవుని తరపున 12 మంది గోత్రకర్తలను తన గర్భవాసము నుండి తీసుకుని వచ్చిన జన్మింపజేసిన పితరుడుగా ఉన్న యాకోబు కాలు పట్టుకొని ఏశావు యొక్క కాలు పట్టుకొని నీవు ముందుగా వెళ్ళడానికి వీలు లేదని, నేనే ముందుగా వెళతాను. అవునండి, దేవుని చిత్తం అలాగున్నప్పుడు ఏశావు ఏం చేయగలడు? ఏశావు స్వేచ్ఛాయుతమైన జీవితం జీవించాడు. మరి మన్నన కలిగి తల్లిదండ్రులను కనిపెట్టుకొని వారికున్న పశువులను గొర్రెలను మందలను మేపుటలో శ్రద్ధ లేనివాడై కేవలము విల్లును అంబును పట్టుకొని అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించి ఎడారిలో తిరిగి జీవనాన్ని గడిపినటువంటి వాడు, ద్రెమ్మరి వలె కనిపించినవాడు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం మంచి సద్విషయములను మన హృదయంలో ఉంచుకోవాలి. సద్విషయములంటే దేవుని విషయములే. దేవుడే సద్బోధకుడు అనే ఒక వ్యక్తి యేసయ్యను సంబోధిస్తూ పలికినప్పుడు దేవుని కంటే సద్బోధకుడు ఎవరు ఉన్నారు? ఆలోచన చేద్దాం. సద్బోధ యేసయ్య చేశారు. సదుపదేశము దేవుడే ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు ఆజ్ఞలుగా ఇచ్చాడు. నీతి పూర్వకమైన దేవుని ధర్మమును సకల మానవాళి నేర్చుకోవాలని తాను ఎన్నుకొని అబ్రహాము గర్భవాసాన పుట్టిన యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులుగా నేడు మనం చూస్తూ ఉన్న ఆ ప్రజలు దేవుని నీతిని స్వతంత్రించుకొని దేవుని ప్రతినిధి జనాంగముగా, ఏ జనాంగము ద్వారా అయితే భూమి మీద ఉన్న సకల గోత్రముల వారికి మేలు చేకూరవాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు, అట్టి యాకోబు సంతానముగా దేవుని ప్రజలముగా మనం ఉంటున్నామా? సద్విషయాలు మనం నేర్చుకుంటున్నామా? ధర్మశాస్త్రాన్ని మనస్కరిస్తూ ఉన్నామా? జీవము కలిగిన యేసయ్య ఉపదేశాలను మనం మనసులో పెట్టుకుంటున్నామా? అపోస్తులైన పరిశుద్ధ పౌలు యొక్క బోధనలు, అపోస్తలుల యొక్క సహవాసము, ఆదిమ సంఘము చెప్పినటువంటి శ్రద్ధ, భక్తి, విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా? మనం ఆలోచన చేసుకుందాం. ఎవరి ఎడల మన వైఖరి ఎలా ఉన్నదో సరే ఆలోచన చేసుకుందాం. ఇది పూర్తిగా నేను ముగించే ఈ యొక్క లైవ్ నేను ముగిస్తాను. ఎందుకంటే ఎవరైనా నిద్ర భంగము అవుతుంది అనుకుంటే తర్వాత దీన్ని చూడవచ్చు. విల్ మేక్ ఇట్ అవైలబుల్ టు యూ ఆన్ ద ఫేస్బుక్ పేజ్ త్రూ అవర్ మెనీ డిఫరెంట్ షేర్స్ టు గ్రూప్స్ ఆఫ్ అవర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆన్ ద ఫేస్బుక్. సో దయచేసి నాతో మీరు ఓర్పు పట్టండి. కొద్దిసేపు ఉంటే ఏం కాదు, అయిపోతుంది. కొద్ది వచనాలే ఉన్నాయి, వాటిని కూడా మనం చదివి ఎక్కువగా దేవుని మాటలు చెప్పాలని ఆశ. నేను చెప్పిన మాట చెప్పకుండా దేవుని మాటల్ని మీకు నేను వివరిస్తూ పోగలను, కానీ అవి ఉటంకించి అవి ఫలానా స్థలములో ఉన్నాయి. ఐ షుడ్ షో యూ వేర్ దే ఆర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ హౌ ఐ రైట్ మై నోట్స్ ఆన్ మై బైబుల్ ఆన్ ద మార్జిన్ పేజెస్. చూసారు, అక్కడ నేను ఇంగ్లీష్లో ఉపదేశించేటప్పుడు ఒకవేళ తక్షణమే నాకు ఇంగ్లీష్ బైబిల్ లేకపోయినప్పటికీ ఇంగ్లీష్లో ఉన్న ఆ వచనాలు నేను ఎలా రాసుకున్నానో అది మనకి రెండంచులుగా ఖడ్గములాగా అది మనకు ఉపయోగపడుతుంది. దేవుని మాట అన్ని భాషలలో ఒకే భావాన్ని స్ఫురింప చేయాలి. అది దేవుడు దాన్ని భద్రపరిచారు. అయితే మనం ఇలాగున శ్రద్ధ కలిగి దేవుని మాటలు నేర్చుకోవాలి, ధ్యానించాలి అని చెప్పడానికే నేను అది మీకు చెప్పాను. దేవుని ప్రియబిడ్డలారా, ఈ సమయంలో క్షమించండి, ద్వితీయోపదేశకాండంలోకి వెళదాము. 32వ అధ్యాయము 2వ వచనంలో ద్వితీయోపదేశకాండము, ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ నెంబర్ 32 అండ్ వర్స్ నెంబర్ 2.
I didn't have enough space to write all those verses that belong here. But I try to open up and I try to take the help of my dear wife Pushpa. So now she is opening the scripture for us. నా ఉపదేశము నా ఉపదేశం, దేవుని ఉపదేశం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. వానవలే కురియు. కొద్దిగా యువతలు జరిగి కూర్చుండమ్మా, ఇక్కడ జరిగి కూర్చో. నా ఉపదేశము వానవలే కురియు. వానవలే కురియును. నా వాక్యము మంచువలెను. నా వాక్యము, దేవుని వాక్యము వానవలే కురుస్తుంది. అది మంచువలే, మంచువలెను. మంచువలెను, లేత గడ్డి మీద లేత గడ్డి మీద కురియు, చినుకువలెను. చినుకువలెను. సన్నని చినుకులు లేత గడ్డి మీద పడుతూ ఉన్నప్పుడు ఆ గడ్డి ఉల్లసిస్తూ ఉంటుందండి. ప్రకృతిని పరిశీలించి దేవుని కార్యాలు చూచి ఆసక్తి ఉన్నటువంటి వారు అందరూ గమనించే ఉంటారు. అవును ప్రియులారా, అవి చాలా నేత్రానికి ఆనందదాయకమైన దృశ్యాలు, దేవునిని మహిమపరచుటకై మనని పురికొల్పే దృశ్యాలు అవి. పచ్చిక మీద కురియు వర్షము పచ్చిక మీద కురియు వర్షము వలెను. దేవుని ఉపదేశము అలాగున ఉంటుంది. 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 2వ వచనంలో చెప్పబడిన రీతిగా. అవును ప్రియులారా, అది ఒక్కసారి ఊహించండి, ఆలోచన చేయండి. హౌ వండర్ఫుల్ ఇట్ ఫీల్స్ వెన్ వీ వాచ్ small little drops of rain falling upon that tender grass that is growing, that is so tender. అది ఎంతో మృదువైన ఆ లేత గడ్డి పైన దేవుని చినుకులు పడుతూ ఉన్నప్పుడు అద్భుతమైన దృశ్యము. దేవుని ఉపదేశం అలాగుంటుంది. ప్రతి మనిషిని ఉజ్జీవింప చేస్తుంది. ప్రతి మనిషిని సత్యములో ప్రతిష్ఠిస్తుంది. సత్యము లేకపోతే మనిషి ప్రాణం పోతుంది. సత్యమే జీవాధారము. ఈ లోకస్తులు కూడా ఏం పెట్టారండి, మాటకు ప్రాణము సత్యం అంట. అవును, వాస్తవమే ప్రియులారా. మనం మాట్లాడే మాటలు సత్యముతో కూడినవై సత్యమే అయి ఉంటే ఎంతో మేలు. అవి వారు హిందువులైనా, ముస్లింలైనా, బౌద్ధులైనా, క్రైస్తవులైనా, మతములు మనుషులు పెట్టుకునివే కానీ మానవులకు దేవుడు ఇచ్చిన ఉపదేశము పరిశుద్ధ గ్రంథములో నిక్షిప్తం చేయబడి ఉన్నది. అనుదినము అది అందుబాటులోకి వస్తూ ఉంది. లెక్కకు మిక్కిలిగా కోట్ల కొలది మంది దైవజనురాండ్రు భూమండలం అంతా కూడా దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని వినిపిస్తూనే ఉన్నారు. అటు వారిలో నేను కూడా ఒక్కడిగా ఉన్నాను. హల్లెలూయా, ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. వినేవారు ధన్యులు, చేపట్టిన వారు ధన్యులు, దాన్ని ప్రకటించు వారి ధన్యులు. దేవుని కొరకు ఆయన పరిచర్య నిమిత్తమై ప్రయాసపడుచున్నటువంటి వారి పాదములు పర్వతములపై సుందరములండి. దేవుని సేవ జరిగించిన ఆయన దాసుల యొక్క పాదములు ప్రతి కొండ ప్రాంతంలోని ప్రజల యొద్దకు వెళ్ళింది. ప్రతి లోయలోనికి, ఎడారి ప్రాంతాలలోనికి, సముద్రముల అగాధములలో, సముద్ర దిగంతముల వరకు, అనగా సముద్రములలో అక్కడక్కడ వ్యాపించి ఉన్న చిన్న చిన్ని ద్వీపములలో నివసించు ప్రజలు. హల్లెలూయా, అట్టి వారందరికీ కూడా సువార్త వెళ్ళిపోతూ ఉంది. జీవము కలిగిన దేవుని ప్రేమ చేరుతూ ఉన్నది. ఈ సమయంలో దేవుని ఉపదేశం ఎలాంటిదో మనం విన్నాం. అట్టి జీవాధిపతి అయిన దేవుని ఉపదేశము మన అంతరంగంలో నింపుకోవాలి. మన మనసుల్లో దాన్ని భద్రపరచుకోవాలి. శ్రేష్టమైన ఆ సిద్ధాంతాలను మనం నేర్చుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి, అంతరంగంలో భద్రపరచుకోవాలి. అలా చేయడానికి దేవుడు కృప మనకు దయచేయునుగాక. మన యోహాను సువార్తలో ఒక పర్యాయము 3 వచనాలు ఉన్నాయండి. అవి కూడా త్వరగా ముగించుకుందాం. ఎందుకంటే నేను ఇప్పుడు 2 గంటలు కావస్తుంది. 2 గంటలు అయింది ఆల్రెడీ. అయితే 2 గంటల వరకు మీరు ఎందుకున్నారండి, నిద్ర ఎందుకు పోవట్లేదు, సమయానికి ఎందుకు చేయకూడదంటే ఈ సమయమే దేవుడు నాకు ఇచ్చిన సమయం. ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న మీరు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు. మీ ద్వారా ఎవరికి ఇది చేరుతుందో అట్టివారు ధన్యులు. మనమందరము దేవుని ధన్యుల జాబితాలో ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, యోహాను సువార్తలో 20వ అధ్యాయము 19 నుంచి 21 వరకు, అనగా 3 వచనాలు పాస్టర్మ గారు చదువుతారు. శ్రద్ధగా ఆలకించండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి. చూడండి, ఈ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఆదివారం సాయంకాలములో శిష్యులు యూదులకు భయపడి దేవుని
కుమారుడకు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, నాజరేయుడైన యేసు రోమా ప్రభుత్వపు అధికారము క్రింద, పొంతి పిలాతు యొక్క మరి అధికారము క్రింద యూదులు పెద్దలు మరి వారందరూ ఆయన్ని నేరారోపణ వేసి మరి దేవాలయమును పడగొట్టి కడతానని చెబుతున్నాడని యేసయ్యను అన్యాయపు తీర్పు తీర్చడానికి ఆ యొక్క సభలో ఆయన్ని నిలవబెట్టి వారందరూ చేసిన తర్వాత యేసయ్య సిలువ వేయబడి తన ఇష్టము చొప్పున ఆయన తన ప్రాణమును అర్పించారు. రక్తము చిందించనిదే పాప పరిహారము లేదని ఆయనకు తెలుసు. రక్తం, యేసయ్య రక్తం అవసరమైంది. అందుచేతనే గొర్రె వధకు తేబడిన గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన వధించువారి ఎదుట గొర్రె ఎలాగైతే మౌనముగా ఉంటుందో, యేసయ్య అన్యాయపు తీర్పు పొందియు సర్వశక్తిమంతుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్నడూ నోరు తెరవలేదండి. ఇష్టపడి తన ప్రాణమును, తన తండ్రి చిత్తమును, తండ్రి ఏం చేశారు, దేవుడు లోకమును ప్రేమించారు. లోకమును ప్రేమించినప్పుడు కుమారుడు ద్వేషిస్తారా? లేదు. ఆయన నిశ్చయముగా లోకమును తండ్రి వలె ప్రేమించువాడుగా ఉన్నాడు. తండ్రికి లోబడే కుమారుడుగా ఉన్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుటే తనకు ఆహారమును పానము అని చెప్పి ఉన్నవాడు. అంత గొప్ప నిబద్ధత కలిగిన యేసయ్య యొక్క తీర్మానం నుదిటిని చిక్కుముకి రాతి వలె చేసుకొని శిలువ మ్రానుకు ఎక్కి సకల పాపమును తన భుజస్కంధములపై మోసి గొల్గొతా శిఖరము పైన శిఖరాగ్రమున ఇరువురు దొంగల మధ్యలో వ్రేలాడి దాదాపు 6 గంటల సమయం వ్రేలాడిన యేసయ్య సమాప్తమైనదని. ఏమిటి సమాప్తమైనదంటే తాను వచ్చిన పని, తండ్రి అప్పగించిన కార్యము నెరవేర్చబడింది, సమాప్తమైనదని చెప్పి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తల వంచి ప్రాణము విడిచినప్పుడు ప్రకృతి యావత్తు కంపితురాలై భూమి కంపించింది. పర్వతములు అదిరినవి, కదలినవి, బండరాళ్ళు దొరలినవి. మృతులు కొన్ని స్థలాల్లో వారు సమాధుల్లో నుండి లేచినట్లు వారి బంధువర్గమునకు కనపడినట్లు యెరూషలేములో ఈ వృత్తాంతం అంతా మనం చూస్తున్నాం. ఆశ్చర్యకరమైన ప్రభు యొక్క మరణము అయిపోయిన తర్వాత సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేస్తానని చెప్పిన రీతిగా వారు భయముతో వారు ఎలా ఉంటారు చెప్పండి? అప్పటి వరకు 3.5 సంవత్సరములు ప్రభుతో తిరిగిన బిడ్డలు, ప్రభు యొక్క అడుగుజాడలలో నడిచిన వారు, ప్రభు యొక్క ప్రేమ పిలుపును పొందుకుని వారు, ఆయన అద్భుత కార్యాలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వారు, ఆయన ఆజ్ఞానుసారము 70 మందిగా వారు చేయబడి మరి శిష్యుల బృందములుగా చేయబడి వారు పంపబడినారు యూదుల యొద్దకు. ఆ విధంగా వెళ్ళినటువంటి వారు ఎన్నో దయములను వెలగొచ్చిన వారు, అద్భుత కార్యములు చూచిన వారు, ప్రభు యొక్క మహిమను తేరి చూచిన వారు, ఆయన మాటల సారాంశము గ్రహించిన వారు. ఆయన ఆ యొక్క సముద్రములో తుఫాను హఠాత్తుగా చెలరేగినప్పుడు వారు ప్రయాణం చేస్తున్న ఆ యొక్క నావ, ఆ దోణె మునిగిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు ఆయన ప్రకృతిని, గాలిని, తుఫానును తన నోటి వాక్కు చేత గద్దించిన విధమును చూచిన వారు. లాజరు సమాధిలో నుండి బయటకు రమ్మని పిలవగానే ప్రేత వస్త్రముతో లాజరు ఎలాగున బయటికి వచ్చినాడో అట్టి శక్తివంతమైన ఆదేశములు ఇచ్చే కుమారుడైన క్రీస్తు మాటలు ఎంత గొప్పవో వారు ఎరుగుదురు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా తాను చెప్పిన రీతిగా ఆయన 3వ దినమున లేచినాడనే సంగతి వారిలో కొందరు చూచారు, మరికొందరు విన్నారు. కానీ ఇప్పుడు ఆయన వారి మధ్యలోనికి వచ్చి చదవండి. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా వారు ఎవరైనా వేరే వారు వచ్చి డిస్టర్బ్ చేస్తారేమో, ఎవరైనా వచ్చి వీరిని బాధిస్తారేమో, ప్రశ్నిస్తారేమో, శత్రువులు వచ్చి ఏమైనా అననుకూల పరిస్థితులు కల్పిస్తారేమోనని భయముతో, వణుకుతో, ఆందోళనతో ఉద్వేగ భరితులైన ఈ శిష్యుల యొక్క మస్తిష్కాలు, మనస్సులు
హృదయాంతరంగాలు ఎలా ఉన్నాయి. వారి మధ్యలోనికి ఆయన వచ్చి యేసు వచ్చి మధ్యను నిలిచి మూయబడిన తలుపులలో నుండి రాగలిగిన శక్తిమంతుడు. ఆయనకు ఏ తలుపులు అడ్డముగా ఉండజాలవు. సమాధినే జయించినవాడు, మరణపు ములునే విరిచినవాడు, రక్తమంతయు చిందించినవాడు, సకల పాపములను పరిపూర్ణంగా సంపూర్ణ స్వచ్ఛత కలిగించే తన రక్తమును ఇచ్చుటకు సంసిద్ధుడైన ప్రేమమూర్తి. మూయబడిన ద్వారములు మూసినట్టుగానే ఉన్నాయి. ఆ శిష్యులు తను తాను మరి పశ్చాత్తాప పడుటకు సరి అయిన పశ్చాత్తాపమును వ్యక్తపరచకుండా ఆత్మహత్యకు పాల్పడిన ఇస్కారియోతు యూద అనే ద్రోహి తప్ప మిగిలిన వారు మరియు వారితో సహవాసము కలిగిన మరికొందరు ఆ మేడ గదిలో ఉండి ఉండవచ్చు. హల్లెలూయా. కానీ వారి మధ్యలోనికి ఆయన వచ్చి పలికిన మాట చూడండి, చదవమ్మ. మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియులారా, మనకు సమాధానమును కలుగజేసే దేవుని మాట ఈ దినమున అవసరమై ఉంటుంది. యేసయ్య తానే వాక్కు అయి ఉన్నాడు, దేవుని వాక్కుగా ఉన్నాడు. ఆయనకు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే పేరు, ఒక టైటిల్ ఉన్నది. ఆయన రిణచ్చులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్నటువంటి వాడు. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు అంతరంగములో దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించే శక్తి సంపన్నుడు. అగ్ని వంటి నేత్రములు, అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన వాడు. ఇట్టి శక్తి సంపన్నుడైన దేవుని ప్రియ కుమారుడు ఆయన వచ్చి మీకు సమాధానము కలుగునుగాక. ఇంకా చదవాలి, ఇంకా ఆఖరి భాగం, ఆ 3వ వచనం ఆఖరి వరకు. ఆమేన్. ఆయన తన చేతులను మీకు సమాధానం అవునుగాక అని చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషపడుతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య మళ్ళా ఏమన్నారు? అప్పుడు యేసు మరలా ఏమన్నారు? మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మను పంపుచు ఉన్నానని వారితో చెప్పాను. ఆగాగు. తండ్రి కుమారుని పంపించాడు. కుమారుడు వచ్చి అపోస్తలులను ఎన్నుకొని వారికి శిక్షణనిచ్చి తన పునరుత్థానపు అనంతరము వారికి సమాధానమునిచ్చి ఆజ్ఞనిచ్చి సందేశమునిచ్చి శక్తిని బల పరాక్రమములనిచ్చి మరలా మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండమని చెప్పాడు. నేను తండ్రి వలన పంపబడినాను, నేను కూడా ఎలాగైతే పంపబడినాను ఒక మిషనరీగా. A missionary is somebody, an apostle is somebody who is sent with a commission by someone who is authorized, who is the king. On his mission he can send somebody as an apostle. పంపబడిన వాడికి ఒక అంబాసిడర్గా అపోస్తలులు యేసయ్యకు మరి ప్రతినిధులుగా, ఆయన రాజ్య సంబంధులుగా, ఆయన రాజ్య నివాసులుగా ఆ అధికారం చొప్పున పంపబడిన అధికార ప్రతినిధులుగా వారు ఉన్నారు. యేసయ్య ఈ రోజున నన్ను అలాగునే అలాంటి తన శిష్యులకు ఎలాంటి ఆజ్ఞను ఆదేశాన్ని ఇచ్చి పంపారో అది ఆనాటి నుండి ఈ నేటి వరకు, ఈ తరము వరకు కొనసాగుతూ ఉన్నది. ఇఫ్ యు ఒబే ద కాల్, ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ ద మాస్టర్ వాంట్స్ యూ, యూ విల్ బి ఒబీడియంట్. టు ఒబే and to really heed to the great commission, the great command he has commanded his disciples to go, and we would all be going in the same way, in the same fashion as he sent his disciples through our local churches and through proper authority in the local church, through the pastor and the church. You and I are being commissioned, are sent out of our local churches to represent the kingdom of God and also to do the work through our local church, to
replenish the kingdom of God with the children of God who subscribe themselves through obedience and by their faith and belief in the word, and through the reconciliation that has been made between them and their God through the blood of Jesus Christ, who paid the ransom, who is now listening to our prayers, who has commissioned us, who has anointed us, who has marked our foreheads, who has opened our spiritual eyes so that we can see everything in proper perspective, in the perspective of heaven, the glorious King of heaven. As children of God, we would be doing the same thing. My beloved, చెప్పుతూ పోవాలంటే తెల్లారిపోతుంది, అంత అవసరం లేదు. ఈ మాటలతో, ఇటువంటి జీవము కలిగిన దేవుని మాటలతో నేను నా ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. కానీ ఆఖరిలో ఇర్మియా గ్రంథానికి ఒక్కసారి వెళ్ళి 15వ అధ్యాయం 16 వచనము. దీస్ ఆర్ జస్ట్ ది లాస్ట్ వర్సెస్ దట్ ఐ వుడ్ లైక్ టు కోట్. యూ కెన్ ఈవెన్ టేక్ నోట్, సో యూ కెన్ రైట్ దట్ డౌన్ సమ్వేర్ ఆర్ రిమెంబర్, ఆర్ you can mark even in cell phones, you can do that. And ఇర్మియా 15:16, అలాగే సామెతలు గ్రంథంలో 3:8, 4:22, ఈ 3 వచనాలే ముగించుకోవడానికి, సరైన రీతిలో ముగించుకోవడానికి, ప్రారంభించింది ముగించడం చాలామందికి అభ్యాసం లేదు. Some of us are not very careful to finish that which we began, and so let us be careful, beloved. మనము ఇది ఎక్కువగా చాలా దీర్ఘంగా ఉంది ఈ వర్తమానం అనుకున్నవారు దానికి నేనేమి చేయలేను. కానీ ఇది దేవుడు ఎవరో ఒక్కరైనా సరే వారి కొరకు దేవుడు నియమించాడు. ఇది అట్టివారు దీన్ని తప్పక పూర్తిగా వింటారు, చూస్తారు, గమనిస్తారు. ఈ వర్తమానం అట్టి వారి కొరకే, శ్రద్ధ కలిగిన వారి కొరకే, ఎవరైతే వింటారో వారి కొరకే. వినాలని, అందరూ వినాలని దేవుని చిత్తము. నా ప్రార్థన, నేను ప్రతి ఒక్కరి కొరకు ప్రేమ కలిగి ప్రార్థన చేస్తూ యథార్థమైన ప్రేమతో ఈ మాటలు చెబుతూ ఉన్నాను. మీరు మీ దగ్గర బైబిల్ ఉన్నాయి, మీరు చదవండి. ఇదే వినాలని కాదు, మీరు వింటే మేలు. ఇది దేవుని అభిషేకంతో కూడిన ఈ ఆశీర్వాదమును తెచ్చే గొప్ప ఆశీర్వాదకరమైన వర్తమానం. ఈ వర్తమానం వినడం ద్వారా మీకు మేలు. చూడండి, ఇర్మియా గ్రంథములో 15:16. అబ్బా, ఇక్కడ చూడండి అయ్యా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. ఐ హ్యావ్ ఈటెన్ యువర్ వర్డ్. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడింది గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన హృదయమునకు ఆనందం ఎందుకు కలగడం లేదంటే మనం ఆయన బిడ్డలముగా ఉన్నాం. ఆయన కనుక్కున్నారు, ఆయన మన కొనుక్కున్నారు, తన రక్తమును వెల చెల్లించి తన హక్కుదారులుగా చేసుకున్నారు. దత్తపుత్రులుగా ఆయన స్వీకరించి ఉన్నారు. గొర్రెపిల్ల జీవ గ్రంథములో మనం విశ్వసించిన దినాన కుమారుడైన క్రీస్తును మన స్వకీయ రక్షకుడుగా మనము చేపట్టిన దినాన ఆయన ఆదేశానుసారము స్థానిక సంఘ ఆధ్వర్యంలో దైవజనుల సమక్షంలో మనము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం పొందిన దినాన మనము దేవుని బిడ్డలుగా జీవ గ్రంథంలో వ్రాయబడిన పేరు కలిగిన వారిగా మనకు ఏం చేయాలి? ఇర్మియా వలె చేయాలి. ఇర్మియా ఏం చేశాడు? నీ మాటలను నేను భుజించితిని, నీ పేరు నాకు పెట్టబడినది కనుక నీ మాటలను నేను ధ్యానించి చూడగా అవి నాకు సంతోషమును. చదవమ్మా 16వ వచనం. ఓకే, నో ప్రాబ్లం. మూసివేస్తే ఆ వచనాన్ని పర్వాలేదు. అయితే ఇర్మియా 15:16, 15వ అధ్యాయం 16వ వచనం. కనుక మనం తప్పనిసరిగా ప్రియులారా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఆఖరిగా నేను చెప్పినటువంటి ఈ 2 వచనాలు ఉన్నాయి. ఇంకా సామెతలు 3వ అధ్యాయం 8వ వచనం నేనే తీస్తాను, చదువుతాను. పాస్టర్ గారికి కొంత ఫ్రీడమ్ ఇస్తాను. హల్లెలూయా. తీసే ఉంచారా? చూడండి, 3వ అధ్యాయం 8వ వచనంలో
అప్పుడు అంటే కొంచెం ముందుకు చదివితే ఎప్పుడో అర్థమవుతుంది. యెహోవా యందు భయభక్తులు 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడు తరము విడిచిపెట్టుము అని మనం ఆదేశించబడుతూ ఉన్నాము. అప్పుడు 8వ వచనం, నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవుడు మనకిచ్చిన ఉపదేశంలోనే మనకు అవసరమైనవన్నిటినీ సమకూర్చుకునే విధానమును దేవుడు తెలియచేసి ఉంచారు. దేవుని వాక్యాన్ని గౌరవించకుండా, హృదయంలో దాన్ని చేర్చుకోకుండా మాట్లాడితే డాక్టర్ గారు అనేవాళ్ళం చాలామందిని చూస్తున్నాం. ప్రాథమికంగా డాక్టర్స్ అంటే క్షమించండి, మనం చేయవలసినవన్నీ చేసిన తర్వాత మన మనుష్యవార్తలో కనుక దేవుడు వైద్యుల ద్వారా వారిని పూర్తిగా విడిచిపెట్టమని నేను చెప్పడం లేదు, కానీ మొట్టమొదటిగా ఆరోగ్యం అనేది దేవుడు తన బిడ్డలకు ఇస్తారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. మందుల కంటే కూడా ప్రాథమికంగా దేవుని వాక్యము, జీవవాక్యము, సజీవమైన ఆ మాట మన బ్రతికిస్తుంది అని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నానండి. మరణ శయ్య మీద ఉన్నా సరే హఠాత్తుగా జీవము కలిగిన దేవుని వాక్కు తన కార్యసిద్ధిని మన ఆత్మలో తాను కార్యమును జరిగించి లోతులలో అంతరంగములో ఆ కార్యం జరిగించడం వలన మార్మికమైన దేవుని శక్తి మహిమాన్వితమైన కార్యాన్ని జరిగిస్తుంది. అప్పుడు మనిషి దిగ్గున లేచి కూర్చుంటాడు. హోమాలో ఉన్నవాడు సహితము వెంటనే లేచి కూర్చుంటాడు. ఎండిన ఎముకలే మహాసైన్యమై నిలిచాయి. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే, ఇప్పుడు అవన్నీ తీయండి నేను చెప్పట్లేదు, మీరు భయపడబాకండి, ఇంకా సమయం చాలా ఉన్నది. దేవుడు అనుగ్రహించిన కొలది తప్పక వాటన్నిటి విషయం మనం మాట్లాడుకుందాం. ఇంతటితోటి అవలేదు, కానీ ఈ దినమును మరీ విస్తరించి మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చారు. ఆఖరి వచనం నేను చదివి ముగిస్తాను. 4వ అధ్యాయము 2వ వచనము, సామెతలు 4:2, నేను మీకు ఉపదేశమును చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. హల్లెలూయా. ఇంతేనండి. పైన మనం 4 మొదటి నుండి చదివినట్లయితే సామెతలు 4లో, కుమారులరా తండ్రి ఉపదేశమును వినుడి. ప్లీజ్ లిసన్, హియర్ ద మెసేజ్, హియర్ ద వర్డ్, హియర్ ద విజ్డమ్ that comes out of your father's mouth. Receive the instruction. మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. మాటకు ముందే ఏదైనా చెప్పుతుంటే వెంటనే అవిధేయత చూపించే బిడ్డలు ఈ ఆధునిక కాలంలో ఈ తరములో తయారయ్యారు. మాట చెప్పక మునిపే, ఆ మాట ఏమిటో, తండ్రి చెప్పేది ఏమిటో వినక మునిపే బిడ్డలు నిరాకరించేవారైపోయినారు. ఇది వాళ్ళది కాదు, ఈ నేటి అభ్యాసం కాదు. ఆదిలోనే త్రోవ తప్పిపోయిన ఆదాము తరము నుండే, హల్లెలూయా, ఈ మానవునికి ఇది అభ్యాసం అయిపోయినది. కనుక మానవ జాతి యొక్క వైఫల్యం విషయంలో దేవుడు మనం నిర్మించబడిన రీతి ఎరిగినవాడు కనుక మనకు కృప చూపుతూ ఉన్నాడు. అందుకని ఆఖరిగా నేను చదివిన ఈ మాట మరొక పర్యాయము మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. నేను మీకు సదుపదేశము చేసేదను. ఇట్స్ ఎ గుడ్ ఇన్స్ట్రక్షన్. ఇట్స్ నాట్ ఎనీథింగ్ బ్యాడ్, ఇట్స్ నథింగ్ వికెడ్, ఇట్స్ నాట్ detrimental for your life, to your health. It's not injurious in any way. It's only helpful and would complement it's essential for your life. Oh my child, oh my dear children, a loving and wise father, a caring father is speaking to his children, and his child, his son, must heed to this instruction. నేను మీకు సదుపదేశం చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని బోధను ఉపదేశమును త్రోసివేసేవారి జాబితాలో ఉన్నామా? నిరాకరించేవారిగా ఉన్నామా? లేక స్వీకరించి స్వతంత్రించుకొని సంపూర్ణ స్వేచ్ఛాయుతమైన ఆత్మ సంబంధమైన వెలుగుమయమైన ప్రయోజనకరమైన బ్రతుకును కోరుకుంటున్నామా? ప్రభువు కోరుకొనవలసిన మార్గమును
మనకు తెలియచేయనుగాక. ఈ మాటలు విన్న మీలో ప్రతి ఒక్కరు ప్రియులారా, ఎవరు వినుట సంభవిస్తే అట్టి వారందరికీ నాది ఒక్కటే మనవి, మీరు ప్రార్థన చేయండి, ప్రభువుకు మీ హృదయాలను సమర్పించుకోండి. మీ కుటుంబాలలో బైబిల్ ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. లెట్ an open Bible be there in each of your households, so that when you wake up, when you have a few minutes, just go to the book, go to the word, open, since it is already open, just refer to each page. Wherever you need to go and open it up and receive the instruction, receive the blessing, and begin to live an abundant life. May the Lord's mighty hand guide you, and may His wise counsels lead you and keep you instructed, and may the grace of God abound to each and every one of those of you who happen to really watch this message. And that's my prayer. Please make this available to other friends wherever you may be. Please share it with at least a few people. That's how it would reach wherever God intended for this message to reach. And may His grace come down to you. May your eyes be opened fully to understand. May you receive the anointing afresh this morning, and may the hand of God quickly lift you up if you are in the lowest ebb, and may the Lord wipe out your tears. May the sickness leave your household. May everything that you lack now be given you, granted to you, the double portion, or many, many times over. May you enjoy this abundant life. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆయన కృప మనకు నిత్యము తోడైండును గాక. ప్రియులారా, ఈ లోకం ఎల్లకాలం ఉండదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. నేనైతే ఇవి నాకు ఆఖరు దినములు అన్నట్లుగా ప్రతి దినము భయముతో, ఆవేదనతో, ఆవేశముతో ఆత్మ పురికొల్పుచు ఉండగా తట్టుకోలేక మానవ బలహీనతలు ఒకవైపు ఉంటూ ఉండగానే దేవుని కృప నన్ను అధిగమిస్తూ ఉన్నందువలన బలపరిచి ముందుకు తీసుకువెళ్తున్న ఈ మాటలు పంచుకుంటున్నాను. కనుక మీరు సహాయం చేయడం ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన దేవా, కనికర కటాక్షములు కలిగిన తండ్రి, నీ జీవపు మాటలతో మా హృదయాన్ని, మా అంతరంగాన్ని, మా మనస్సులో ఆత్మలు నింపుకోవడానికి, నీ ఎదుట మేము పాపము చేయకుండాట్లు, యవన ప్రాయంలో తొట్టిల్లకుండాట్లు ప్రతి యవనస్తురాలు, చిన్న బిడ్డలు, ప్రతి స్త్రీ పురుషుడు, పెద్దలైన చిన్నలైన ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనటువంటి నీ మాట, నీ జీవపు ఊట స్రవింప చేయము, పెళ్ళుబక చేయము. అది కేవలము మా దాహార్తిని తీర్చడమే కాకుండా అనేకులకు మేలుకరముగా మాలో నుండి జీవపు ఊటలు నమ్మకమైన సాక్షులుగా మేము ఉండి పరలోకపు ప్రతినిధులుగా నోరు తెరచి ధైర్యంతో నీ వాక్యమును ధ్యానించి ఇతరులకు దాన్ని పంచుకునే గొప్ప అభ్యాసమును మాకు దయచేయము. తమ పడకల మీద ఉన్న మా ప్రియులందరూ ఆశీర్వదించము. జాన్ వెస్లీ మరియు నవీన్ కంకటి, ఇంకా మిగిలిన యవన బృందము పేర్లు అన్నీ చెప్పడానికి వీలు లేకపోయినప్పటికీ నీ ప్రభువా, ఈ యవన బిడ్డలందరినీ ప్రభువా నీవు పేరు పేరు వరుసన వీడి ప్రాంతంలో ఉన్న మా ప్రియులను వారి ద్వారా వారి బృందములకు, స్నేహితులకు, బంధువర్గానికి మీరు ఎలాగైతే పరిశుద్ధమైన వాక్యములు అందజేయించి ఉన్నారు, అత్యధికముగా వారి ద్వారా ఈ వర్తమానమును అందజేయండి. అలాగే ఈ లైవ్లో ఎవరైనా ఉన్నట్లయితే మా ప్రియులు వారిని పేరు పేరు వరుసగా ఆశీర్వదించము. ముఖ్యంగా ఈ బిడ్డలను వారి ప్రత్యేక అవసరతలు తీర్చము. ఈ శక్తితో బలంతో నింపుచున్నందుకు వందనాలు చెల్లించి ఈ దాసురాల్ని, నన్ను, మా కుమారుణ్ణి శామ్యుల్ గ్రెగరీ రిచర్డ్ బాబును కొంత జ్వరంతో ఉంటుండగా బిడ్డను మీరు దర్శించి మీ కృప కలిగిన హస్తములతో బిడ్డను ముట్టి వెంటనే స్వస్థతను, స్వేచ్ఛను, సంపూర్ణ స్వాతంత్ర్యమును, ఆత్మీయమైన ఆశీర్వాదమునిచ్చి మీ బలపరిచి మీ బలమైన పరిచర్యలో సాధనముగా వాడుకోమని మమ్మల్ని అందరినీ కృప కలిగిన హస్తాలకి అంకితం చేసుకుంటూ ఈ ప్రార్థన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధమైన నామములో సమర్పించి స్తుతించి
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. God bless you, brothers and sisters and children and everybody. See you, the Lord willing, some other time, some other right time, and may the Lord's grace strengthen you. Your brother here, Pastor Sudhir Monditoka. Good night. Amen. Have a great day. Amen.